సో గుడ్ ఆఫ్టర్నూన్ కిడ్స్. మీరందరూ చక్కగా మ్యూట్ అయ్యి గుడ్ కిడ్స్ లా నిన్న మనం ప్రాక్టీస్ చేసినట్టు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. సో దట్స్ రియలీ రియలీ గుడ్. అండ్ వీడియోస్ ఆన్ చేసి ఉంచండి, అందరూ మ్యూట్ మాత్రం చేసి ఉంచండి. ఓకేనా? మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు హ్యాండ్ రేస్ చేయండి. మిమ్మల్ని మీ పేరు పిలిచినప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అలా వెళ్ళామనుకోండి, సార్ చెప్పేది మనకి క్లియర్గా వినటానికి ఉంటుంది. అండ్ వీ కెన్ ఆల్సో అందరికీ పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఓకే, సో దట్స్ వెరీ నైస్. సో వన్స్ అగైన్ ఎ వెరీ వార్మ్ వెల్కమ్ టు సత్యనారాయణ రాజు సార్. లాస్ట్ వీక్ మనకి పబ్లిక్ స్పీకింగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పారు. ఇవాళ వి విల్ డూ సమ్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనం మంచిగా కమ్యూనికేట్ చేస్తే మనం ఏం కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నామో the audience will understand us better, right? So Satyanarayana Raju sir, who has a vast experience in public speaking and interacting with the kids and conducting so many sessions, మనకి మంచి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు, మంచి టెక్నిక్స్ చెప్తున్నారు. సో ఈ టెక్నిక్స్ అన్నీ గుడ్ కిడ్స్ ఏం చేస్తారు, నోట్స్ రాసుకుంటారు. టీచర్ ఏదైనా చెప్పేటప్పుడు యూ హ్యావ్ టు టేక్ నోట్స్. అండ్ వెరీ గుడ్, వెరీ గుడ్. యా, టేక్ నోట్స్. అండ్ మీరు అందరికి హోంవర్క్స్ కూడా షేర్ చేశారు. సమ్ ఆఫ్ యూ హ్యావ్ షేర్డ్ యువర్ స్పీచెస్. సారీ, సత్యనారాయణ రాజు సార్ వాటిని రివ్యూ చేశారు అండ్ కొంతమందికి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ ఈ సెషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక రౌండ్ రికార్డింగ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? సో వితౌట్ మచ్ డిలే, లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ వెరీ ఓన్ Satyanarayan Raju sir to continue for the second session on public speaking and communication. Over to you, sir. Thank you, Suman Garu. Am I audible? Am I audible? Yes, sir. Yes, sir. నా వాయిస్ Yes, sir. గుడ్. సో మీరు అందరూ ఒకసారి మ్యూట్ లోకి వెళ్ళిపోండి. సో ప్లీజ్ మ్యూట్ యువర్ స్పీకర్స్, మ్యూట్ యువర్ మైక్స్ క్విక్లీ. సో హ్యాపీ, గుడ్. సో ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు మేక్ నాయిస్ ఇన్ బిట్వీన్. ప్లీజ్ అందరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. హ్యాపీ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ కిడ్స్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ, జాయ్ఫుల్ టు అటెండ్ దిస్ సెషన్. లాస్ట్ వీక్ ఐ హ్యాడ్ ఎ వెరీ వెరీ మెమరబుల్ సెషన్. లాస్ట్ వీక్ నేను చాలా ఎంజాయ్ చేశాను నా సెషన్. సో ఈ 1 వీక్ అంతా కూడా మీరు పంపిన స్పీచెస్ అన్ని నేను చూశాను. చాలా చక్కగా మాట్లాడారు మీరు అందరూ. సో అందువల్ల నేను ఈ సెషన్లో ఇంకా మీ నుంచి నేర్చుకుందామని, ఇంకా మీ స్పీచెస్ విందామని చాలా ఎక్సైటింగ్గా ఈ రోజు గురించి ఎదురు చూస్తున్నాను. సో ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో మీరు కూడా ఆల్మోస్ట్ 8 సెషన్స్ అటెండ్ అయ్యారు నిన్నటితో. ఈరోజు 9వ సెషన్. చాలా నేర్చుకున్నారని అనుకుంటున్నాను నేను. సో మీ నుంచి నేను ఈరోజు చాలా నేర్చుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్కి, వాలంటీర్స్కి, సిహెచ్డి హెచ్సి మేనేజ్మెంట్ మెంబర్స్కి, అలాగే పర్టికులర్గా సుమన్ గారు, అందరు వాలంటీర్స్కి సో హృదయపూర్వక ధన్యవాదాలు సుమన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వీక్ అంతా నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 3 డే బూట్ క్యాంప్ చేసి నిన్న కంప్లీట్ అయింది. సో నిన్న అంతా ఈ సెషన్కి ప్రిపేర్ అయ్యాను. రాత్రి ఈ రోజు కూడా కొంత ప్రిపేర్ అయ్యాను. సెషన్ పీపీటీస్ అంతా చాలా బాగా వచ్చింది. సో టుడే వీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ గాలా, వెరీ హ్యాపీ ఫన్ ఫిల్డ్ సెషన్స్. సో అయితే బిఫోర్ వీ స్టార్ట్, నేను కొంచెం మీరు ఏం చేశారు ఈ వారంలో గ్రౌండ్ వర్క్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీరు లాస్ట్ వీక్ ఏమి నేర్చుకున్నారు నా సెషన్లో ఎవరైనా ఒక 2-3 చెప్పాలి. దానికి మీరు హ్యాండ్ రైట్ చేస్తే సుమన్ గారు మిమ్మల్ని 1, 2, 3 మ్యాక్సిమం పిలుస్తారు. 1 or 2 లైన్స్లో చెప్పాలి మీరు. జస్ట్ టు నో హౌ యూ స్పెంట్ యువర్ వీక్. లాస్ట్ వీక్ మీరు ఏం నేర్చుకున్నారు, పర్టికులర్ నా సెషన్లో ఏమి నేర్చుకున్నారు, ఏదైనా 2-3 లైన్లు మీరు చెప్పాలి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. Farhan. Sir, we learned about how to control that speech, sir. Figure of speech. Sir.
1 minute. Sir, Okay. showing the signs. ఎవరైనా ఐ షుడ్ కాల్ యువర్ నేమ్ వితౌట్ కాలింగ్ యువర్ నేమ్ మీరు యూ షుడ్ నాట్ స్పీక్ ఓకేనా ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ Sir, Yes. and after your and after you gave that session, the fear of stage was reduced, sir. Who is this? దిస్ ఇస్ ఫర్హాన్ Farhan. Farhan. Nice listening you, Farhan. Please pat yourself on your shoulder. You spoke so well. So I will get back to you. I want to listen more from you. So keep it in Yes. mute mode. Mute loki యా వెళ్ళిపోయావు. శ్రీకరి Next. యూ కెన్ గో నెక్స్ట్ సార్ చెప్పింది మనము పబ్లిక్ స్పీకింగ్ లోని యాక్షన్ తీస్తూ చేయాలి. ఇంకేమి నేర్చుకున్నావు? ఎక్స్ప్రెషన్స్ యాక్షన్ ఇస్తూ చేయాలి. ఫియర్ ఉండకూడదు. Very nice. Very nice. ఫియర్ ఉండకుండా స్మైల్ చేస్తూ చెప్పాలి. Very nice. మరి నీ అసైన్మెంట్ పంపించావా? నాకు గ్రూప్కి పంపించావా? నో సార్. అంటే చాలా బిజీగా ఉన్నావు నువ్వు వేరే విషయాల్లో కదా, చదువులోనూ లేకపోతే వేరే అసైన్మెంట్ లో బిజీగా ఉన్నావు కదా. ఎస్ సార్. ఓకే, మ్యూట్ లోకి వెళ్ళిపో. చాలా బాగా మాట్లాడావు. కంగ్రాచులేషన్. అనన్య సార్ నాకు ముందు స్టేజ్ ఫియర్ ఉండేది సార్. ఎప్పుడు నేను అంటే ఎప్పుడైనా స్పీచ్ ఏదన్నా చెప్పాలంటే స్టేజ్ ఫియర్తో అంత బాగా చెప్పడం అవ్వకపోతుండే. కొంచెం మధ్యలో స్టాప్ అయిపోతుండే. ఏం చెప్పాలో మర్చిపోతుండే అందరిని చూసి. తర్వాత మీ క్లాస్ విన్నాక అప్పుడు నాకు కొంచెం స్టేజ్ ఫియర్ పోయింది సార్. థ్యాంక్ యూ సార్. నైస్ అనన్య, నీ స్పీచ్ విన్నాను నేను. చాలా చక్కగా రాసుకుని చక్కగా మాట్లాడావు. చాలా బాగా మాట్లాడావు. ప్యాట్ యువర్ సెల్ఫ్. కంగ్రాచులేషన్స్ అనన్య. లాంగ్ వే టు గో. ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సో వీ విల్ హెల్ప్ యూ టు బీ ఎన్ ఎఫెక్టివ్ స్పీకర్ ఇన్ కమింగ్ మంత్స్. కీప్ ఇన్ టచ్. ఓకే, మ్యూట్ లోకి వెళ్ళిపో. శ్రీ సరణి సార్ ఇప్పుడు మనకి స్టేజ్ ఫియర్ ఉంటది కదా సార్, నాకు ఉండేది సార్. అప్పుడు మీ స్పీచ్ విన్నాక నాకు కూడా పోయింది సార్. అంటే ఫియర్ ని మనం ఎలా మర్చిపోయి స్మైల్ తో మాట్లాడాలని జెస్టర్స్ ఎలా అయ్యాలో. ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా నేర్చుకున్నావా లాస్ట్ క్లాస్ లో? స్టేజ్ ఫియర్ పోవటం కొంచెం నాకు హెల్ప్ చేసింది సార్. కొంచెం నేర్చుకున్నావా? ధైర్యం వచ్చిందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడగలను సార్ ఏమైనా స్పీచ్ ఇస్తే క్లాస్ లో. అవును, మరి నాతో ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నావు ఈ రోజు నువ్వు. ఇంకా ఈ రోజు క్లాస్ అటెండ్ అయితే ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది నీకు. సరేనా? ఓకే సార్. ఓకే సార్. చాలా బాగా మాట్లాడావు. మ్యూట్ లో పెట్టేసుకో మైకు. వీక్షిత సుమన్ గారు, ఇది లాస్ట్ చేద్దాము. ఇంకా తర్వాత వెళ్తాం. దీని తర్వాత ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరు వచ్చారు? వీక్షిత. సార్, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ తో ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే నాకు మంచిగా మాట్లాడడానికి అయ్యేది కాదు సార్. మీ స్పీచ్ విన్నాక నాకు అందరితో మాట్లాడడానికి కొంచెం కాన్ఫిడెంట్ గా స్ట్రెంగ్త్ వచ్చింది సార్. కొంచెం కాదు, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నీకు. నీ మాటలు వింటూ ఉంటే నాకే కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది. చాలా ధైర్యంగా అనిపిస్తుంది నాకు. చాలా చక్కగా మాట్లాడావు, క్లియర్గా మాట్లాడావు. ఈ రోజు చాలా మంచి విషయాలు. ఇంకా కాన్ఫిడెన్స్గా ఎలా మాట్లాడాలి, ఇంకా ఎలా చక్కగా హృదయానికి హత్తుకుని ఎలా మాట్లాడాలి మనం నేర్చుకుందాం. అదే మ్యూట్లోకి వెళ్ళిపో. వీలైతే స్టూడెంట్స్ మీరు అందరూ కూడా చక్కగా వీడియో కెమెరాస్ ఆన్ చేస్తే నేను మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తూ నేను మాట్లాడగలను. నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. మీరు వీడియో కెమెరా ఆన్ చేయకుండా మాట్లాడారనుకో, ఇది ఆల్ ఇండియా రేడియోలో ఉంటుంది అనమాట, దూరదర్శన్లో ఉండదు మనకి. అది అలా చూస్తే నాకు తెలుస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు అని. నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి నువ్వు కాన్ఫిడెన్సే కాదా అన్నది నాకు తెలుస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ మిమ్మల్ని మీరు ట్యాగ్ చేసుకోండి ఒకసారి ఇలాగా. ఒకసారి I want to congratulate all of you. All you have done fantastic job. So before I start my session today, I wanted to congratulate all of you people who have sent their presentation. ఎవరైతే presentation పంపారో ఆ presentations అన్ని నేను చూశాను. సో నేను పేరున వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే నాకు టైం సరిపోదు కాబట్టి జనరల్గా కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చి నెక్స్ట్ సెషన్లోకి వెళ్తాను. సో రైజ్ యువర్ హ్యాండ్. ఈజ్ ఇట్ ఓకే? షో ద thumb symbol. I'll give general feedback about
your speeches who have sent their presentations. Okay, don't unmute, first listen. సో నేను అబ్జర్వ్ చేసిన మీ ప్రజెంటేషన్ చూసినప్పుడు జనరల్గా నాకు ఏమనిపించిందంటే మీరందరికీ కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ టాకింగ్ అండ్ స్పీకింగ్. టాకింగ్ అంటే ఎలా అంటే విలేజ్లో రచ్చబండి ఉంటుంది, రచ్చబండి మీద కూర్చుని చాలా మంది వాళ్ళు ఏదేదో మాట్లాడేసుకుంటారు. ఒకటి క్రికెట్ మాట్లాడతాడు, ఒకటి సినిమాలు మాట్లాడతాడు, గోల గోల కింద ఉంటుంది. అది టాకింగ్ అనమాట. సో స్పీకింగ్ అంటే ఏంటంటే వెల్ కుక్డ్ వెజిటబుల్ బిర్యానీ. ఈరోజు మనం నేర్చుకుంటాం హౌ టు కుక్ డిలీషియస్ స్పీచ్. హ్యూజ్ డిఫరెన్స్ ఉందన్నమాట టాకింగ్కి స్పీకింగ్కి. సో నవ్ ఆన్వర్డ్స్ ఆఫ్టర్ దిస్ సెషన్ ఐ డోంట్ ఈచ్ వన్ ఆఫ్ యూ కీప్ టాకింగ్ అన్నెసరీలీ. ఏదో డబ్బాలో రాళ్ళు వేసి ఇలా షేక్ చేస్తే ఎలా ఉంటుంది డగ 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 అలా మాట్లాడకూడదు. చక్కగా బిల్డింగ్ కట్టినట్టు ఉండాలి. బిల్డింగ్ కట్టాలని ఇటుక మీద ఇటుక పెట్టుకుంటూ వెళ్తారు కదా, అలాగ మనం మాట మీద మాట తర్వాత మాట, మాటకి గ్యాప్, ఒక మాట స్లోగా, ఒక మాట కొంచెం హై పిచ్లో, ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూస్తూ చక్కగా చేతులు ఓపెన్గా పెట్టి నవ్వుతూ, ఏదైనా బాధాకరమైన విషయం చెప్తున్నప్పుడు కొంచెం బాధని కళ్ళలో ఎక్స్ప్రెస్ చేస్తూ, కెమెరా వంక చూస్తూ, ఇది దీన్ని కూడా అంటారు. అందుకే సైన్స్, స్పీకింగ్ ఈజ్ ఆల్సో సైన్స్, లైక్ ఎ రాకెట్ సైన్స్. అంటే మనం మాట్లాడే మాట ఒక ర్యాకెట్ అనమాట. ఆ ర్యాకెట్కి మనం ఎంత కష్టపడి సైంటిస్టులు చేస్తారో చూడు. శ్రీహరికోట ర్యాకెట్ కేంద్రంలో ఏదో టపాకాయలాగా ఎలాగేదో మందు పెట్టేసి లోపల ఒక్క రోజులో ర్యాకెట్ పైకి వెళ్తుంది కదా. ర్యాకెట్ చేయాలంటే 4-5 ఏళ్ళు పడుతుంది. అలాగే మీరు స్పీకర్ అవ్వాలంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టచ్చు. కానీ ఈ రోజు మొదలెడితే మీరందరూ ఒక ర్యాకెట్ లాగా ఆర్బిట్లో స్పేస్లోకి వెళ్ళిపోతారు ఇంకొక 10 ఏళ్ళలో. ఆ స్పేస్ అంటే ఏంటి? ఒక సిఇఓ అవ్వచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక ఎంపీ అవ్వచ్చు. వీళ్ళందరూ ఎంత చక్కగా మాట్లాడుతున్నప్పుడు మీకు అటువంటి పొజిషన్స్ వస్తాయన్నమాట. సో ఈ రోజు మనం అటువంటి స్పీచ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం. కానీ మీరు జనరల్గా మీరు చేసిన మిస్టేక్స్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన మీ స్పీచెస్లో మీరు కెమెరా ఎక్కడో కింద పెట్టుకుని ఇలా నేల వైపు చూస్తున్నారు, కొంతమంది ఇలా స్లాబ్ వైపు చూస్తున్నారు, కొంతమంది బుక్స్లో చూస్తూ మాట్లాడుతున్నారు పుస్తకంలో, కొంతమంది పెన్ ఎలా తిప్పుతున్నారు చేతిలో, కొంతమంది కెమెరా ఎక్కడో పెట్టి డాబా మీద అటు ఇటు పరిగెడుతున్నారు ఇలాగా. అప్పుడు చూసేవాడికి విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏంటిది ఎలా చూస్తున్నాడు, నేను ఇటు చూడాలా, అమ్మాయి నా కళ్ళలో చూడట్లేదు, ఎక్కడో చూస్తుంది అంటే నాతో మాట్లాడట్లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు వినాలి? నాకు ఒక బాధ కలుగుతుంది అనమాట, ఎవరితోనో మాట్లాడుతుంది. సో అందుకని ఈ మిస్టేక్ చేశారు మీరు. పుస్తకంలో చదువుతున్నారు, ఇంకా మీరు స్పీకర్ ఎలా అవుతారు? టాకర్ అవుతారు అంతే. సో నేను చెప్పినవి మీరు పాటించలేదు. సో మళ్ళీ ఈరోజు నేను మళ్ళీ చెప్తాను, మనం స్పీచ్ రాసుకున్న తర్వాత బై హార్ట్ చేసి ఎదుటివాడి కళ్ళల్లో చూస్తూ మాట్లాడాలి తప్పితే పేపర్లో చూస్తూ మాట్లాడకూడదు, పుస్తకంలో చూస్తూ మాట్లాడకూడదు, ఆకాశంలో చూస్తూ మాట్లాడకూడదు, డబా మాట్లాడకూడదు. మాటకి గ్యాప్ ఉండాలి, స్పష్టంగా ఉండాలి, నవ్వుతూ మాట్లాడాలి, చేతులు 2 ఇలా ఊపుతూ. కొంతమంది చాలా మట్టుకు అందరూ కూడా చేతులు కట్టేసుకున్నారు తాళ్ళతో. ఎవరో తాడు తీసుకొచ్చి మీ చేతులు కట్టేస్తారు చూసారా, అలా కట్టేసినట్టు మాట్లాడారు. అప్పుడు అది స్పీచ్ ఎలా అవుతుంది? స్పీచ్ అవ్వదు. బట్టిన ఎక్కాలు అప్పచెప్పిన చిన్నప్పుడు మమ్మల్ని టీచర్కి పని ఉంటే ఎక్కాలు అప్పచెప్పమని 2 2 4 2 5 10 2 6 12 అంతేనా స్పీచ్ అంటే? సో అది కాదనమాట. సో ఈ రోజు ఆ చిన్న మిస్టేక్స్ కవర్ చేసుకుని కొత్తగా మీకు చిన్న స్టెప్స్, ఒక 4-5 స్టెప్స్ చెప్తాను మీకు, హౌ టు కుక్ ఎ డెలీషియస్ స్పీచ్. ఇప్పుడు మన స్పీచ్ ఎలా ఉండాలి అంటే ఒకటే రిక్వైర్మెంట్ ఉండాలి, ఒక స్టోరీ చెప్పినట్టు ఉండాలి, హృదయానికి అత్తుకున్నట్టు, ఎదటివాడి జీవితాంతం మర్చిపోకుండా ఉండేలాగా. ఎప్పుడైనా మీ అమ్మమ్మ గారు కానీ మీ తాతయ్య గారు కానీ ఎవరైనా వాళ్ళ జీవితంలో జరిగిన ఒక స్టోరీ చెప్పినట్టు చెప్పారా? లేదంటే మీరు పంచతంత్రాల్లో ఏదైనా ఒక స్టోరీ చదివారా? సో నాకు స్టోరీలు అంటే చాలా ఇష్టం. మా మామయ్య గారు సబ్ ఇన్స్పెక్టర్గా విజయవాడలో చేస్తున్నప్పుడు నేను ఒక 5 రూపాయలు పట్టుకెళ్ళి ఒక కృష్ణా నది ఒడ్డున పాత పుస్తకాల షాపులో చందమామ పుస్తకాలు 10 పైసలు అంటే 1 రూపీకి 10 బుక్స్ వచ్చాయి అనమాట. సో సమ్మర్ హాలిడేస్ కి మా మావయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు 5 రూపాయలు మావయ్య ఇస్తే ఒక 50 చందమామలు. డోంట్ టాక్ అమ్మా, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద మ్యూట్ మోడ్. సో ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్. నేను ఒక 50 చందమామలు కొనుక్కుని చిన్నప్పుడు స్టోరీలు ఎక్కువగా చదివేవాడిని. ఈ రోజు నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఆ స్టోరీలు నేను చదువుకొని బైహార్ట్ చేసి మా ఫ్రెండ్స్తో అందుకే నన్ను సత్యనారాయణ రాజు టాక్స్ లైక్ స్టోరీ, సత్యనారాయణ రాజు ఆల్వేస్ స్పీక్స్ లైక్ స్టోరీ టెల్లింగ్, బికాస్ ఐ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ స్టోరీ బుక్స్ త్రూఅవుట్ మై లైఫ్. ఇప్పుడు మనం రియల్గా సెషన్కి వెళ్ళే లోపల సుమన్ గారు మన హ్యాండ్ రైట్ చేయమని చెప్పి ఎవరైనా వాళ్ళు ఈ పిల్లలు
వాళ్ళ జీవితంలో ఏదైనా పుస్తకంలో చదువుకున్న స్టోరీలు 1-2 నిమిషాల్లో చెప్పాలి సుమన్ గారు ఇప్పుడు, బిఫోర్ ఐ టెల్ ఏ స్టోరీ. సో దెన్ నేను వాళ్ళకి ఈ రోజు ఒక స్టోరీ ఫార్మాట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చెప్పబోతున్నాను అనమాట. ఇప్పుడు డియర్ స్టూడెంట్స్, ఎవరైనా ఇద్దరు వాళ్ళ లైఫ్లో ఏదైనా పుస్తకంలో చదువుకున్న స్టోరీ చెప్పాలి. తర్వాత నేను స్టోరీ చెప్తాను. దాని తర్వాత మనం ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోతాం. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైతే మాట్లాడదాం అనుకుంటున్నారో. Who can share a small story? స్మాల్ స్టోరీ. అది పంచతంత్ర అవ్వచ్చు, అక్బర్ అండ్ బీర్బల్ కానీ, ఒక మోరల్ స్టోరీ అవ్వచ్చు, ఒక ఫన్నీ స్టోరీ అవ్వచ్చు. చాలా చిన్నగా ఉండాలి, క్రిస్ప్గా ఉండాలి. ఎస్ సార్. శ్రీశరణి, సార్ ఈ స్టోరీ నేను అక్బర్ బీర్బల్ అని చదివాను సార్. కెమెరా ఆన్ చేస్తావా? ఓకే సార్. కెమెరా ఆన్ చేసి నా కళ్ళలోకి చూస్తూ చక్కగా స్లోగా నైస్గా స్వీట్గా చెప్పాలి. చెప్పు సార్. ఈ స్టోరీ నేను అక్బర్ బీర్బల్ నుంచి చదివాను. సో స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఒక బార్బర్ ఉంటారు. అంటే అక్బర్ కి ఆయన కటింగ్ చేస్తుంటారు ఒక స్పెషల్ లాగా. అతడికి బీర్బల్ అంటే నచ్చారనమాట. అలానే అదర్ కోర్టియర్స్ ఆల్సో, వాళ్ళందరికీ నచ్చారు. సో ఈ కోర్టియర్స్ ఏం చేస్తారంటే, ఈ బార్బర్ కి డబ్బులు ఇచ్చి ఇలాగా బ్రైబ్ చేస్తారనమాట. నువ్వు అక్బర్ కి ఇలాగ చెప్పు, ఇది ఇలా ఒక ప్లాన్ చెప్తారు. సో అప్పుడు బార్బర్ బీర్బల్ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కోర్టులో ఇలా చెప్తారు, సార్ అక్బర్ సార్, నాకు నిన్న ఒక కల వచ్చింది. మీ నాన్నగారు నా కల్లోకి వచ్చి ఇలా అయితే చెప్పారు, అక్కడ హెవెన్ లో ఉన్నాను, నాకు ఇక్కడ ఎవరు జస్టర్స్ అంటే కొంచెం కామెడీగా చెప్తూ ఉంటారు వాళ్ళు, బీర్బల్ లాగా. వాళ్ళు నాకు ఎవరు లేరు, నీ బెస్ట్ మెంబర్ ని నాకు పంపి అని చెప్పారని బార్బర్ అబద్ధం చెప్తాడు. సో అక్బర్ అది విని చాలా సాడ్ అవుతూ బీర్బల్కి ఇలా చెప్తాడు, బీర్బల్ నిన్ను చంపాల్సి వస్తుంది, మా నాన్నకి నువ్వు కావాలంట, నేను మా నాన్న లాస్ట్ కోరికను తీర్చలేకపోయి ఏదైనా తీర్చాలని చెప్తాడు. సో బీర్బల్ అంటాడు, నాకు ఒక 50 days టైం ఇవ్వండి, నేను మా ఫ్యామిలీతో ఉంటానని చెప్పి ఇంట్లో ఉంటారు. సో అతడు ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంటి గార్డెన్ లో ఒక హోల్ తవ్వుతూ ఉంటాడు. అది వాళ్ళ ఇంటికి లీడ్ అవుతూ ఉంటది. ఆ 50 days తర్వాత అక్బర్ ఇలా చెప్తాడు, నువ్వు ఇంకా ఈ టైం వచ్చింది అంటే, బీర్బల్ అంటే మా ఇంట్లో నన్ను తవ్వేసేయండి అని చెప్తారు. సో వాళ్ళ కోర్టియర్స్ బార్బర్, అక్బర్, బీర్బల్ అందరు కలిసి వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ దగ్గరికి వెళ్తే, బీర్బల్ అక్కడ అతడు తవ్విన చోట కూర్చుంటాడు అనమాట. మొత్తం మట్టి అయితే వేసేస్తారు. ఆ కోర్టియర్స్ అందరు నవ్వుకొని అమ్మయ్య ఇంకా అతడు పోయడానికి చెప్పుకుంటారు. అప్పుడు బీర్బల్ అక్కడ రూట్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఒక 2 months అలా ఉంటారు. అలానే అతను గడ్డం అలాంటి జుట్టు కూడా పెంచేసుకుని ఉంటాడు. తర్వాత చాలా రోజుల తర్వాత బీర్బల్ అక్కడికి వస్తే అక్బర్ హ్యాపీగా ఇలా అడుగుతాడు, నువ్వు ఎలా వచ్చావంటే, నాకు దేవుడు పంపించేశాడు కిందకి. అలానే బీర్బల్ ఎలా కూడా చెప్తాడు, అక్కడ అసలు మంచి హెయిర్ కట్టరే లేదు, అలానే హెవెన్ కూడా చాలా బాగుంది, మీ నాన్నగారు నాకు ఏం చెప్పారంటే, మీ దగ్గర ఉన్న మంచి బార్బర్ నాకు పంపి అని చెప్తే, ఆ అక్బర్ అంటాడు, బార్బర్ నేను నిన్ను చంపాల్సి వస్తుంది అంటే, బార్బర్ అంటాడు, నేను తప్పు చేస్తాను సార్, నేను అబద్ధం చెప్పాను, అతను చంపాలనుకున్నానంటే అక్బర్ అప్పుడు అతను తీసేశాడు. అలానే బీర్బల్ కి నువ్వు చాలా స్మార్ట్ అని చెప్పి అలానే గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. ఆల్మోస్ట్ 2.5 minutes. ఎంత చక్కగా మాట్లాడావు, 2.5 minutes. ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడావు, ఎక్కడ తడబడకుండా. ఎంత బాగా చెప్పావు తెలుసా స్టోరీ. ఎందుకంటే ఈ స్టోరీ ఎందుకు అంత బాగా చెప్పగలుగుతాం అంటే, మన స్టోరీ వి లైక్. ఎప్పుడైనా సరే మనం ఏదైనా మనం చెప్పాలనుకున్నది లైక్ చేసామనుకో, చాలా చక్కగా చెప్పొచ్చు. తర్వాత స్టోరీలో క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక మోరల్ ఉంటుంది, ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి స్టోరీ చెప్పేటప్పుడు మనం ఎంతసేపు అయినా చెప్పగలం. మనం అది మీ గురించి చెప్పండి అంటే చదవండి ఎలా ఉంటుందో, అండి నా పేరండి, మరండి మా నాన్నగారి పేరండి, చూడండి ఎలా ఉన్నాయి ఇలాగా, ఇన్ఫ్యాక్ట్ మై నేమ్ అండి అంటే. ఎందుకని అందులో మనం ఇంట్రెస్ట్గా ఫీల్ అవ్వం అనమాట. సో స్టోరీ అంటే అందుకని మనం ఈ రోజు నుంచి ఏం చెప్పిన స్టోరీలో చెప్పాలి. అందులో క్యారెక్టర్స్ ఉంటారు, అక్బరు, బీర్బలు. నేను మా ఫ్యామిలీ గురించి చెప్తున్నాను, మా అమ్మ నాన్న, మేము ఎక్కడుంటాము, మా ఇంటి చుట్టూ ఎన్ని చెట్లు ఉంటాయి, మా నాన్నగారు ఎలా బిహేవ్ చేస్తారు, ఒకరోజు ఏమైందంటే మా నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత అని అలా మొదలు పెట్టాలన్నమాట. అందరినీ నీతో పాటు అలా మీ ఇంటికి తీసుకెళ్ళిపోవాలి.
ఇప్పుడు నువ్వు అక్బర్ బీర్బల్ చెప్తా ఉంటే మేమందరం నీతో పాటు అక్కడికి వచ్చేసాం. ఆ బీర్బల్ టైంలోకి వెళ్ళిపోయాం మేము. అంత చక్కగా చెప్పాం అనమాట. సో గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నీకు నువ్వు ఒకసారి అప్రిషియేట్ చేసుకో. కాకపోతే ఇదే స్టోరీ నువ్వు పేపర్ ముందు పెట్టుకుని 2 సార్లు ప్రిపేర్ అయ్యి అప్పుడు మరి ఏంటంటే అప్పుడు ఏమైందంటే ఉండదు. ఇప్పుడు నేను సడన్ గా చెప్పమన్నాను కదా, ఈ డ్రాగ్ వస్తుంది అనమాట. అదే నీకు నిన్నే చెప్పాను అనుకో, రేపొద్దున స్టోరీ చెప్పాలి, నీకు ఒక 10,000 రూపాయలు ఇస్తాను అన్నా అనుకో, ఎలా చెప్తావు? అమ్మో 10,000 రూపీస్ ఏమైనా చేయాలి గిఫ్ట్ నేను అని ప్రిపేర్ అయిపోయి రాత్రి 1 గంట దాకా అక్బర్ బీర్బల్ అని చక్కగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి చెప్తాం. లైఫ్ కూడా అంతే అనమాట, మనం ప్రిపేర్ అవ్వాలి. సో అయితే ఇంకొకరికి ఛాన్స్ ఇద్దామా? టైం ఉందా? లేదు అంటే ఒకసారి నేను ఒక స్టోరీ చెప్తాను. ఎవరైనా ఇప్పుడు ఈ స్టోరీ చెప్పిన వాళ్ళ పేరేంటండి? శ్రీసరణి కదా? శ్రీసరణి. శ్రీసరణి చెప్పిన స్టోరీలో వేరే ఎవరైనా ఒకళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారా? తను ఎలా చెప్పింది, మీకేమనిపించింది? జస్ట్ 30 సెకండ్స్ చెప్పాలి. హ్యాండ్ రైజ్ చేయండి. ఒకళ్ళు 1 పర్సన్. ఎలా మాట్లాడింది శ్రీసరణి? శ్రీకరి. తను చాలా బాగా మాట్లాడింది. నాకు ఆ బుక్ ఉన్నది, కానీ నేను అందులోని స్టోరీ చదివాను. చాలా బాగున్నది స్టోరీ. వెరీ గుడ్. నేను స్టోరీలోకి పడిపోయినట్టు అనిపించింది సార్. ఎవరైనా సిన్సియర్గా విన్నారు అంటే ఆ స్టోరీ మోరల్ చెప్పగలరా? నువ్వు మ్యూట్లోకి వెళ్ళిపోమ్మా శ్రీకారి, మ్యూట్లోకి వెళ్ళిపో. ఎవరైనా ఆ స్టోరీ విన్నారు కదా, దాని మోరల్ ఏంటి మీకు? అంటే దాంట్లో ఏమనిపించింది మాకు? స్టోరీ ఉపయోగం ఏంటి? ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రైజ్ చేయండి. వీక్షిత. ప్లీజ్, ఓన్లీ 1 పర్సన్, 1 ఛాన్స్. సార్ అబద్ధం చెప్పకూడదు సార్. ఏమవుతుంది అప్పుడు చెప్తే? అబద్ధం చెప్తే ఎప్పుడైనా మళ్ళా నిజం చెప్పినప్పుడు ఎవరు నమ్మరు సార్. ఎక్సలెంట్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు యువర్సెల్ఫ్. థ్యాంక్ యూ. అందరం మ్యూట్లోకి వెళ్ళిపోయండి. అందరం మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఈరోజు నేను మీతో ఎందుకు స్టోరీ చెప్పమన్నానంటే, స్టోరీలో ఉన్న ఇంపార్టెన్స్ మీతోటే చెప్పిందామని చెప్పాను. నేను కూడా ఒక స్టోరీ చెప్తాను. అనగా 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 ఒక ఊరికి దగ్గరలో ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి, టాల్, అంటే 70 అడుగులు 80 అడుగులు ఓక్ ట్రీస్, మ్యాంగో ట్రీస్, ఎన్నో ట్రీస్ ఉంటాయి అన్నమాట. వాతావరణం చల్లగా బ్రీజీగా చల్ల గాలేస్తుంది, ఏసీలో ఉన్నట్టు. సింహం, అడవికి కింగ్ ఎవరు? సింహము చక్కగా ఒక కొండరాయి దగ్గర తలకాయ పెట్టుకుని, రాయి మీద తలకాయ పెట్టుకుని ఇలాగ గుర్రమని నిద్రపోతుంది సింహం. ఈ లోపల చిన్న ఎలక పిల్ల చంగ్ చంగ్ ఇలాగ గంతులు వేసుకుంటూ చూసుకోకుండా సడన్ గా సింహం మీద పడుతుంది, ఇలాగ జంప్ చేస్తుంది, అటు ఇటు దాని మీద తిరిగేస్తూ ఉంటుంది. దానికి అర్థం కాదు ఏంటా ఇదని. ఈ లోపల సింహానికి మెలకు వచ్చి ఇలా పట్టుకుని పంజా ఇసి ఆ ఎలక పిల్లని, ఆ చుంచు పిల్ల అనమాట, పట్టుకుంటుంది. ఇలా పట్టుకుని ప్రెస్ చేయబోతుంటే ఆ ఎలక పిల్ల ఏమంటుంది, చుంచు పిల్ల, హలో మై డియర్ లైన్ ప్లీజ్. ఏంటే నిన్ను కిల్ చేయకుండా వదిలేది? నేను నిద్రపోతుంటే బంగారు లాంటి నా నిద్ర నువ్వు చెడగొట్టావు అంటుంది. అవునా, సారీ మై డియర్ లైన్. ఏంటి సారీ నువ్వు అని ఇలాగ, నో నన్ను చంపొద్దు, నీకు నేను హెల్ప్ చేస్తాను ఎప్పుడైనా కావాలంటే అంటుంది. నువ్వు 2 ఇంచెస్ ఉన్నావు, నేను అడవికి కింగ్ని, నాకు హెల్ప్ చేస్తావా? వాట్ హెల్ యు ఆర్ డూయింగ్? నేను లేదని, ప్లీజ్ నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుంది చుంచు. అప్పుడు ఆ లైన్కి ఎందుకో పాపం కొంచెం జాలి కలుగుతుంది. సరే పో, వీళ్ళు హెల్ప్ చేస్తుందంట నన్ను, ఇది ఈ చిన్న పిల్ల ఉంది, ఎంత ఉంది, ఇంత నా ఏలంతా అని విసిరేస్తుంది. అప్పుడు ఆ చుంచు పిల్ల, చిన్న ఎలక పిల్ల అనమాట, నడుచుకుంటూ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత సింహం వేటకి వెళ్ళినప్పుడు ఊరి నుంచి వచ్చిన కొంతమంది హంటర్స్ పెద్ద నెట్ తీసుకుని వేస్తారు పక్క నుంచి. సింహం నెట్లో పడిపోతుంది అనమాట. సో నెట్ లోపల సింహం ఉంటుంది. పాపం ఆ హంటర్స్ ఇంకా రారు, ఇంకా సిటీ నుంచి రావాలి.
ఆ పాపం లయన్కి ఏం చేయాలో తెలియదు. ఒక రోజంతా వెయిట్ చేస్తుంది, అలాగా ఆకలిగా ఉంటుంది. ఈ లోపల సేమ్ చించు పిల్ల చిన్న చూసాం కదా మనం 1 వీక్ బ్యాక్, అది ఎగురుకుంటా వచ్చి సింహాన్ని చూస్తుంది. సింహం నెట్ లోపల ఉంటుంది. అయ్యో మై డియర్ లయన్, వాట్ ఈస్ ది స్టేట్, ఇలా ఉన్నారేంటి మీరు అంటే, అప్పుడు సింహం దాని వంక చూస్తుంది. మరి అడగాలంటే మొహమాటం కదా, నువ్వేం నాకు హెల్ప్ చేస్తావు అంది కదా, కానీ తప్పదు. మై డియర్ చుంచు పిల్ల, కెన్ యూ హెల్ప్ మీ అంటుంది. అప్పుడు ఆ ఎలక పిల్ల వచ్చి చక్కగా నెట్ని చిన్నగా కొరికేస్తుంది. కొరికేస్తే లైన్ బయటకు వచ్చేస్తుంది. లైన్ హ్యాపీ అయిపోయి, ఆ రోజు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు అంటే నువ్వేం చేయగలవు అనుకున్నాను, ఈ రోజు నా జీవితాన్ని కాపాడావు మై డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఎప్పుడైనా ఫుడ్ కావాలంటే నా దగ్గరికి రా, మా ఇంటికి రా, నీకు కావాల్సిన వెజ్ నాన్ వెజ్ అంతా పెట్టి నీకు భోజనం పెడతాను, నాతో టచ్లో ఉండు అని షేక్ హ్యాండ్ ఇచ్చి చెంచు పిల్లని పంపేస్తుంది. చెంచు పిల్ల గంతు ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. లయన్ హ్యాపీ అండ్ ద ర్యాట్ ఆల్సో హ్యాపీ. ద స్టోరీ అండ్స్ హియర్. సో ఎవరైనా ఈ స్టోరీలో ఎలా ఉంది, స్టోరీ మీకు విన్నప్పుడు అర్థమైందా, దీంట్లో మీకు ఏమనిపించింది, స్టోరీ చెప్పే విధానంలో కానీ మెసేజ్ కానీ అర్థమైందా? ఎవరైనా ఒక్కళ్ళు రైట్ చేయండి, హ్యాండ్ రైట్ చేయండి. ఈసారి వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము. సో సుజిత్ నువ్వు చెప్పినాను. అలాగే 30 సెకండ్స్. ఏమర్థమైంది? మనము ఎవరికైనా హెల్ప్ చేస్తే మళ్ళీ ఇంకొక సందర్భంలో వాళ్ళు మనకి తిరిగి హెల్ప్ చేస్తారు సార్. అది ఒకటి మెసేజ్ చెప్పావు. ఇప్పుడు స్టోరీ నేను చెప్పాను కదా, నీకు ఎలా అనిపించింది? చాలాసార్లు మనం అలా ప్లెయిన్గా మాట్లాడేస్తాం కదా, స్టోరీ ఎలా అనిపించింది వెన్ యు ఆర్ లిజనింగ్ మై స్టోరీ? సార్ దాంట్లోకి వెళ్ళిపోయి ఆ సింహము మన దగ్గరికి వచ్చేసి అలా అనుకుంటున్నాను సార్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఎలకకి వేరే టోన్ పెట్టాను, సింహానికి వేరే టోన్ పెట్టాను, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నట్టు. సో మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడుతున్నాను, ఫేస్ కూడా ఎక్సైటింగ్గా పెడుతున్నాను, మధ్య మధ్యలో స్లోగా గ్యాప్ ఇచ్చాను, అడవి గురించి బాగా వర్ణించాను, సింహం గురించి చెప్పాను, వాళ్ళు మాట్లాడుతున్నట్టు డైలాగ్ క్రియేట్ చేశాను. సో ఇదంతా చేసినప్పుడు ఏమవుతుంది, మీరు ఆ సినిమాలోకి వెళ్ళిపోతారు. రాజమౌళి సినిమా తీస్తే మీరు ఎందుకు చూస్తారు? రాజమౌళి సినిమా చేసేస్తే వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ ఇస్ ఏ లయన్ అన్నట్టు చెప్పడు కదా, ఆ మూవీలోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. సో మనం ఈ రోజు నుంచి మాట్లాడేటప్పుడు ఒక స్టోరీ చెప్పినట్టు మాట్లాడాలి. ఎక్కడ ఉన్న ఎవరి గురించి మాట్లాడుతున్నాము, వాళ్ళు ఎక్కడున్నారు, ఆ ప్రదేశం ఎలా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడుకునే ఉద్దేశం ఏంటి, వాళ్ళ మోరల్ ఏంటి, స్టోరీ ఏంటి అని మనం చెప్పుకోవాలన్నమాట. మనం క్లియర్గా ఎండ్ ఆఫ్ ద స్టోరీ అవతల వాళ్ళకి మన ఈ స్టోరీ ఎందుకు చెప్పామన్నది కూడా అర్థం కావాలి. సో మోరల్ ఏంటంటే, ఇప్పుడు మనం చాలాసార్లు మనకన్నా చిన్నవాళ్ళు వస్తే మనం తక్కువగా చేసి మాట్లాడతాం, వీడు నాకు హెల్ప్ చేసేది ఏంటి అనుకుని వాళ్ళని మనం పట్టించుకోం. కానీ ఇక్కడ స్టోరీలో మోరల్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే చిన్న పెద్ద కాకుండా అందరితో కైండ్గా ఉన్నాం అనుకోండి, బికాజ్ లైన్ అంతే కదా, బికాజ్ ఆ ఎలకని వదిలేసింది దయతో, అది వదలకపోతే ఈ లైన్ చచ్చిపోయి ఉండేది. సో అందుకని మన అందరితో కూడా కైండ్గా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మన జీవితాన్ని కాపాడతారనమాట. అర్థమైందా స్టోరీ? సో యా వండర్ఫుల్. సో మీరు హ్యాండ్ రైట్ చేస్తే మీకు సుమన్ గారు అలో చేస్తారు, ప్లీజ్. నెక్స్ట్ లెట్స్ ఆస్క్ రేవాంష్. Revansh, can you unmute and speak? Yeah, Revansh, how did you feel about the story? Sir చెప్పింది. Okay. Then I'll give some instructions, Andy, Suman garu. My dear students, before I get into the presentation, మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. సో మన బాడీ గెస్చర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ముందు ఆ స్టోరీ మనకి బై హార్ట్ వచ్చేయాలి, పేపర్ వంక చూడకూడదు, అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసుకోవాలి. నా చేతులు ఎలా ఊపుతున్నాను, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, అది ఒక పార్ట్. రెండోది ఏంటంటే మన వోకల్ వెరైటీ, మనం మాట్లాడే మాట స్వీట్గా ఉండాలి అంటే మనం పాటలు పాడాలి, చక్కగా రైమ్స్ పాడాలి. నేను రోజు పాటలు పాడతాను పడుకునే ముందు. సో మిమ్మల్ని ఎవరినన్నా ఒక 2 లైన్లు పాట పాడమంటే పాట పాడగలరా పుస్తకం చూడకుండా? రైజ్ యువర్ హ్యాండ్. నేను పేరు పిలుస్తాను, మీరు అన్మ్యూట్ చేసి పాడండి. ద్విజ. 1 person. My communication skills lo we strongly recommend to practice singing because all singers are great speakers. You know, when you listen to Balasubramanian garu, you feel so sweet. ఎంత చక్కగా మాట్లాడేవారు. అఫ్ కోర్స్ ఆయన ఈ మధ్యన మనలో లేరు.
ఆయన పాస్డ్ అవే. ఆల్ సింగర్స్ స్పీక్స్ వెరీ స్వీట్లీ. సో మీరు కూడా చక్కగా పాటలు పాడటం నేర్చుకుంటే మీ వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో చెప్తున్నారండి జాహ్నవి, లిఖిత, అందరు వీడియోస్ ఆన్ చేయండి అమ్మా. ఓన్లీ 3 or 4 kids are staying with video on. అందరు వీడియోస్ ఆన్ చేయండి. యా తన్విక, నువ్వు సార్ అడిగింది, యూ వాంట్ టు రెస్పాండ్ టు దట్? ఎస్ సార్. 30 seconds అమ్మా. ఏదైనా ఒక పాటలో 2 లైన్లు పాడగలవా? ఎస్ సార్. Tanvika, can you sing a song? No, sir. చూడండి Okay. సుమన్ గారు చూడండి, పిల్లలు టీవీ చూస్తారు, సినిమాలు చూస్తారు, పాట పాడమనేసరికి పాట పాడలేకపోతున్నారంటే మనం ఎంత ఆలోచించాలి. సార్ ఐ కెన్ సింగ్ సార్. కెన్ ఐ? అందరు మ్యూట్ లోకి I వెళ్ళిపోండి. want ఎవరికి somebody new. Srisharani already 2-3 times మాట్లాడింది కదా, so I want somebody new to sing. సార్ లిఖిత, నేను పాడుతున్నాను సార్. ఎవరు? Who is this? సార్ కెన్ Okay, Tanvika is ready. Okay, good. Tanvika, try చేయనా. Here, your time starts now. 30 seconds. 2 lines from your favorite song, favorite movie or favorite album. Yes, start. తేనెల తీటల మాటలతో మన దేశమా. వినపట్లేదమ్మా నీ పాట. వస్తుందండి బానే. వస్తుందా? తేనెల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. తేనెల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. Very good. Very So give a good. big round of applause to Tanvika. So nice of you. In my future sessions లో మీరందరూ కూడా చక్కగా ఎప్పుడైనా అవకాశం వస్తే ఒక 1 or 2 lines పాడటం నేర్చుకోండి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థంబ్ రూల్స్, టిప్స్, టెక్నిక్స్, మనం ఆ డిలీషియస్ స్పీచ్ని మనం ఎలా కుక్ చేసుకోవాలి, బిర్యానీ ఎలా వండటం ఒకటి, బిర్యానీ ప్రజెంట్ చేయడం ఒకటి, అలాగే స్పీచ్ని తయారు చేయడం ఒకటి, స్పీచ్ని ప్రజెంట్ చేయడం, 2 పార్ట్లు ఉంటాయి అనమాట. ఈ 2 పార్ట్లో ఒక 7 steps ఉంటాయి. How to prepare your speech, deliver your speech. Total 7 steps. Now we are going to discuss in coming 15 to 30 minutes. At the end, I will give you one assignment and take your feedback. Okay. So please cooperate with me for another 15 minutes. If you have any doubts or a question, please type it in the chat box. Suman Garu will read and discuss with me. So Suman Garu, I will present and I may not be able to see. Yeah. మీకు స్క్రీన్ కనబడుతుందండి? Yes. ఎస్ సార్. స్క్రీన్ కనబడుతుందా? ఓకే. So now I'm going to present second part of public speaking course. Part 1 conducted last week on Wednesday. Today we are going through very interesting formulas how to cook your speech. Very interesting, no? మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకో, మనం ఏదైనా వండాలని, ఏం వండాలో కొంతసేపు ఆలోచించుకోవాలి మనం. అది ఇందులో కూడా అది ఏం టాపిక్, అలాగే ఏం వండాలి, బిర్యానీ వండాలా, కారాబాత, కేసరి బాత. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, దానికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, రైస్ కావాలి, దానికి మన వెజిటబుల్స్ కావాలి, గీ కావాలి, అలాగే ఒక స్పీచ్ని తయారు చేసుకోవడానికి ఏం కావాలి, ఐటమ్స్, ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, దాన్ని ఎలా వండాలి, రెండో పార్ట్. సో ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి, కంటెంట్. ఓకే, ఎలా వండాలి అంటే ఏంటి, ప్రిపేర్ అవ్వటం. మీరు స్పీచ్ రేపు మీరు స్కూల్ అసెంబ్లీలో మాట్లాడాలి. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేస్తారా? అవ్వదు కదా, ప్రిపేర్ అవ్వాలి. సో ఇది కూడా అంటే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలి, అయిపోయింది. బిర్యానీ ఈజ్ రెడీ. డైరెక్ట్ టేబుల్ మీద పెట్టేసి వచ్చిన గెస్ట్ని టేబుల్ మీద బిర్యానీ ఉంది మీరు వెళ్ళి తినేయండి అంటే వాళ్ళు తింటారా? లేదు. ఆ బిర్యానీని ఎలా వడ్డించాలి, మనం ప్లేట్ తుడిసి నైస్గా స్పూన్స్ అన్ని చక్కగా పెట్టి, అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బిర్యానీ సరుకులు తీసుకురావటం కాదు, వండటం కూడా కాదు,
దాన్ని హౌ యూ ప్రజెంట్ బిర్యానీ టు ద గెస్ట్. సిమిలర్లీ మన స్పీచ్ ప్రిపేర్ అయిపోయాం ఇంట్లో, కానీ ఆ రోజు స్టేజ్ మీద మీరు ఎలాగ ప్రజెంట్ చేస్తారు అన్న దాని మీద మీకు సక్సెస్ ఆధారపడి ఉంది. సో టుడే మై ప్రజెంటేషన్ ఈజ్ లైక్ హౌ టు గెట్ ద ఇంగ్రీడియంట్స్, హౌ టు ప్రిపేర్, హౌ టు ప్రజెంట్. చూడండి, ఫస్ట్ సెలెక్ట్ ఏ ప్రాపర్ టాపిక్. నేను మిమ్మల్ని అసైన్మెంట్ కోసం ఒక స్పీచ్ ప్రిపేర్ చేసి పంపమన్నాను. చాలా మంది వాళ్ళకి నచ్చిన టాపిక్స్ పంపేశారు, కానీ మీరు ఈ గ్రూప్లో ఎవరున్నారు, వాళ్ళకి మనం మాట్లాడే స్పీచ్ నచ్చుతుందా లేదా, లేదా నాకు ఇష్టమైంది మాట్లాడటం కాదు, వాళ్ళకి నచ్చుతుందా లేదా, వాళ్ళకి ఉపయోగం అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. సో సెలెక్ట్ ఏ ప్రాపర్ టాపిక్ బేస్డ్ ఆన్ ద ఆడియన్స్. సపోజ్ మీ స్కూల్లో మాట్లాడాలి, 9th క్లాస్, మీరు 9th క్లాస్ చదువుతున్నారు. 9th క్లాస్ పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు దేంతో మాట్లాడితే మిమ్మల్ని ఇష్టపడతారు, వాళ్ళు దేన్ని లైక్ చేస్తారు. సో అన్ని ఆలోచించుకుని ప్రాపర్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది గ్యాదర్, ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెలవెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మనం రీసెర్చ్ చేయాలి, లైబ్రరీకి వెళ్ళటం, పుస్తకాలు చదవటం. మూడోది, నవ్వు టాపిక్ ఉంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు. మూడోది ఏంటి, ఒక చోట కూర్చుని 1 or 2 hours డిస్టర్బెన్స్ లేకుండా తలుపులు వేసేసుకుని ఆ స్పీచ్ని మీరు ఎలా రాసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నాలుగోది ఏంటి, స్పీచ్ రెడీ అయిపోయింది కదా, దాన్ని మనం ఒక మెంటల్గా విజువలైజ్ చేసుకుంటూ వర్డ్ టు వర్డ్ మనకి మనసులో వెళ్ళిపోవాలి, మైండ్లో ప్రింట్ అయిపోవాలి, పేపర్ మీద ఉండకూడదు. అండ్ నిద్రలో లేపినా కూడా ఆ స్పీచ్ అలా వర్డ్ బై వర్డ్ వచ్చేయాలన్నమాట. 4th స్టెప్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 4th స్టెప్ని ఫాలో అవ్వరు. స్పీచ్ రాసుకుంటారు, దాన్ని తీసుకెళ్లి జేబులోంచి తీసి చదవటం మొదలెడతారు. అప్పుడు ఆడియన్స్కి ఏమనిపిస్తుందంటే, ఒరే అది నీ స్పీచ్ కాదురా, ఎవడో రాసింది నువ్వు చదువుతున్నావు, నేను ఎందుకు వినాలి అనుకుంటారు ఆడియన్స్. మీరు మైండ్లో పెట్టుకుని పేపర్ చూడకుండా మాట్లాడితే దాట్ బికమ్స్ యువర్ ఓన్ స్పీచ్. అప్పుడు ఆడియన్స్ ఇన్స్పైర్ అవుతారు. సో 5th స్టెప్ ఏంటి, మైండ్లో స్పీచ్ ప్రింట్ అయిపోయింది. 5th స్టెప్ ఏంటంటే, నేను రేపొద్దున స్టేజ్ మీద మాట్లాడాలంటే నాకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. షర్ట్ ఎలా పైకి లాక్కోవటము, జుట్టు ఎలా చేసుకోవడం చేస్తూ ఉంటాను. అది నాకు తెలియదు, డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళిపోతే. కానీ అద్దంలో నిలబడి మాట్లాడేటప్పుడు నా వీక్నెస్ నాకు తెలుస్తుంది అనమాట. నేను చెయ్యి ఎలా పెడుతున్నాను, నా జుట్టు ఎలా సరి చేసుకుంటున్నాను, అప్పుడు నాకు ఒరే బాబు ఇలా చేయకూడదు నేను అని నేను తెలుస్తుంది. 5th స్టెప్ కూడా ఎవరు చాలా మంది చేయరు, కానీ మీరు ఈసారి నుంచి, ఈ రోజు నుంచి ఇవన్నీ ఫాలో అవ్వాలి మీరు. సో 6th స్టెప్ వచ్చేసరికి స్పీచ్ మైండ్లో ప్రింట్ అయిపోయింది, మీరు ప్రాపర్ గెస్చర్తో ప్రిపేర్ అయిపోయి అంతే, రిహార్సల్స్ అయిపోయినాయి 6-7 times. ఆ స్టేజ్ మీద మీరు ఎలా మాట్లాడాలంటే, ఐఎమ్ లైక్ ఎ సూపర్ స్టార్, ఐఎమ్ ఎ సెలబ్రిటీ, నన్ను ఎవరు ఆపలేరు, వీళ్ళంతా ఆడియన్స్, స్టేజ్ రూమ్లో ఉన్న వాళ్ళంతా నా ఫ్రెండ్స్, దే వాంట్ టు లిజన్ అనుకుని మైండ్ సెట్తో మనం. లాస్ట్ది ఏంటంటే కలెక్ట్ ఫీడ్బ్యాక్ అండ్ ప్రాక్టీస్. మన ఫ్రెండ్స్ని అడుగుతాం, మనం ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్పీచ్ డెలివరీ చేస్తాం. సో ఇది 7 steps. మనం కొంచెం డీటెయిల్స్గా మాట్లాడుకోవాలంటే ఇంకో 10 నిమిషాలు. చూడండి, చాలా కంటెంట్ ఉంది, మీరేం చదవవలసిన అవసరం లేదు. ఈ ప్రజెంటేషన్ మీకు వస్తుంది కాబట్టి దీనికి తాయితీగా ఇంట్లో చదువుకోండి. ఈ సెలెక్ట్ టాపిక్ అన్నది చాలా మంది మిస్ అయిపోతారండి. ఏదేదో మాట్లాడేస్తారు, దానికి టాపిక్ అందుకే తలా తోకా లేదురా, వీడు మాట్లాడితే ఏం మాట్లాడతాడో వాడికే అర్థం కాదురా అంటారు. ఇప్పుడు నా స్పీచ్లు ఎలా ఉంటాయంటే, 20 ఏళ్ల క్రితం నేను ఒక ఫస్ట్ టాపిక్, నేను టోస్ట్ మాస్టర్స్లో నా టాపిక్ ఏంటంటే నా గురించి నేను చెప్పటం. 1 month ప్రిపేర్ చేశాను నా స్పీచ్. మా మెంటరు ఇన్ఫోసిస్లో HR మేనేజర్ సత్యనారాయణ రాజు, ఎప్పుడు నువ్వు స్పీచ్ ఇస్తున్నావు, జాయిన్ అయ్యి 1 month అయిందని నా వెనకాల పడ్డాడు ఫోన్లో. సో మా ఊరు ఫస్ట్, మా ఊరు గురించి చెప్పాను, మా అమ్మా నాన్న గురించి చెప్పాను, మా స్కూలు, హై స్కూలు, నా ఇంజనీరింగు, తర్వాత నా హాబీసు, నా గోల్స్, లైఫ్లో నేను ఏమవుదాం అనుకుంటున్నాను, 7 పారామీటర్లు ఉంటాయి. అప్పుడు ఆ ఇంట్రడక్షన్ వలన నాకు ఎంత పేరు వచ్చిందో. అది ఇంట్రడక్షన్ ఇమ్మని చెప్పి వేరే క్లబ్ వాళ్ళు కూడా 10 క్లబ్ల వాళ్ళు నన్ను పిలిచారు. తర్వాత రెండో స్పీచ్ ఏంటి, మీకు ఇష్టమైన టాపిక్, ఎదుటి వాళ్ళకి యూజ్ అయ్యే టాపిక్ మాట్లాడాలి అన్నారు. నేను యోగా ప్రాక్టీస్ చేస్తాను, సో యోగా గురించి అందరికీ చెప్పాలి, అందరూ యోగా ప్రాక్టీస్ చేసేలాగా మోటివేట్ చేయాలి. అప్పుడు నా సెకండ్ స్పీచ్ ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ త్రూ యోగా. అంటే యోగా చేయటం వల్ల మీ స్ట్రెస్ ఎలా తగ్గుతుంది అనే టాపిక్ మీద మాట్లాడాను. ఈవెన్ ఆఫ్టర్ 20 years ద స్క్రిప్ట్ ఈజ్ విత్ మీ. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదే స్క్రిప్ట్ మాట్లాడతాను. చాలా రోజుల తర్వాత కూడా మైండ్లో ప్రింట్ అయిపోయింది. సో ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక టాపిక్ ఎంచుకున్నాము అంటే అది అవతల వాడికి యూజ్ అయ్యి ఉండాలి, అవతల వాడు దానివల్ల ఉపయోగం పొందేలా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ టాపిక్లో మీకు కొంచెం ఎక్స్పర్టైజ్ ఉండాలి. సపోజ్ మీరు ఫిష్ కర్రీ బాగా చేయటం వచ్చు అనుకోండి, ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఒక స్పీచ్ మీరు తయారు చేయొచ్చు. అర్థమైందా? ఒక హాబీ గురించి మాట్లాడవచ్చు, మీరు బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడచ్చు,
క్లీన్ అండ్ గ్రీన్ గురించి మాట్లాడచ్చు, ఎన్నో వేల టాపిక్స్ ఉన్నాయి. కాకపోతే అవతల వాడు ఏ స్టేజ్లో ఉన్నాడు అర్థం చేసుకోగలడా లేదా, అవతల వాడి గ్రూప్ను బట్టి మనం మాట్లాడాలి. సో ఫస్ట్ అండర్స్టాండ్ ద ఆడియన్స్ ఏజ్ గ్రూప్, రెండోది నో ద పర్పస్ ఆఫ్ ద స్పీచ్, థర్డ్ వన్ ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఆడియన్స్కి. మనం ఆ పిల్లలకి ఆ అక్బర్ బీర్బల్ స్టోరీ చెప్తే చూడండి, మీరు అంత ఆనందంగా విన్నారు కదా. సో ఆ ఏజ్ గ్రూప్ని బట్టి మనం చెప్పే టాపిక్, ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడామనుకోండి, చాలా మంది ఇష్టపడతారు ఈ రోజుల్లో, క్రికెట్ ప్లే అవుట్ చేస్తారు. తర్వాత ట్రెక్కింగ్, కొండలు ఎలా ఎక్కాలి, ఒక స్పీచ్ రాయొచ్చు మీరు, పిల్లలు ఇష్టపడతారు. తర్వాత ఇంకేం చేయొచ్చు, మనం సంగీతం ఎలా నేర్చుకోవాలి, పాటలు ఎలా పాడాలి, రకరకాలు చేయొచ్చు. చూజ్ ఇంట్రెస్టింగ్. లాస్ట్ వన్ ఏంటంటే మీరు ఆ టాపిక్లో మీకు ఎంతో కొంత మీకు అనుభవం ఉండాలన్నమాట. ఎవరో మాట్లాడారని మనం మాట్లాడకూడదు, ఆ టాపిక్ అంటే మీకు ఇష్టమై ఉండాలి. అప్పుడు మీరు బాగా, నాకు యోగా అంటే ఇష్టం కాబట్టి నేను చక్కగా మాట్లాడాను. ఇప్పుడు మీరు అడిగినా కూడా నేను ప్రిపేర్ అవ్వకుండా స్పీచ్ ఇచ్చేయగలను యోగా గురించి, ఎందుకంటే ఐ ప్రాక్టీస్ యోగా ఫర్ లాస్ట్ 25 years. సో నెక్స్ట్ ఈ టాపిక్ గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1 సెలెక్ట్ ప్రాపర్ టాపిక్. రెండో దానికి వద్దాం. ఇప్పుడు నా దగ్గర టాపిక్ ఉంది అంటే ఒక సంచి రెడీ అయింది, ఒక బ్యాగ్ రెడీ అయింది. ఇప్పుడు ఆ బ్యాగ్లో ఏం వెయ్యాలి, మీరు వెజిటబుల్ షాప్కి వెళ్ళారు, ఏది పడితే అది వేసేయారు కదా బ్యాగ్లో. ఇంట్లో ఎవరో అమ్మ నాన్న చెప్తారు, ఒరే చుట్టాలు వస్తున్నారు, మనం బిర్యానీ చేస్తున్నాం, బిర్యానీకి కావాల్సిన పట్టురండి అంటే, అప్పుడు ఆ టాపిక్కి సరిపడిన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయాలి. చాలామంది చేయరు ఇది, ఏదో మనసులోకి వచ్చినట్టు రాసేసుకుని వెళ్ళిపోతారు. లైబ్రరీలో కానీ, ఇంటర్నెట్లో కానీ, వెబ్సైట్స్లో కానీ మీరు వెళ్తే చూడండి, ఫస్ట్ వన్ రీడ్ బుక్స్, ఆర్టికల్స్, పుస్తకాలు చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి. దాంట్లో ఉన్న రెండో పాయింట్ చూడండి, టేక్ నోట్స్ ఆఫ్ ఇంపార్టెంట్, ఆ పేపర్ చదువుతున్నప్పుడు హైలైట్ చేసుకుని మన నోట్స్ రాసుకోవాలి. మూడోది డిస్కస్ విత్ యువర్ టీచర్, ఐ వాంట్ టు ప్రిపేర్ ఏ స్పీచ్ ఆన్ బ్లడ్ డొనేషన్, నాకు లైబ్రరీలో ఇన్ఫర్మేషన్ దొరికింది, దీంట్లో నేను ఏం వాడాలి ఏం వాడకూడదు. టీచర్స్ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ చూపిస్తే వాళ్ళు మీకు రౌండ్ అప్ చేస్తారు పెన్సిల్తో, ఓ ఇది బాగాలేదురా, ఈ ఫ్యాక్ట్ ఆడియన్స్కి నచ్చదు, ఇది నచ్చుతుంది, అది నచ్చదు అని చెప్తారు. అప్పుడు మనం రౌండ్ ఆఫ్ చేసేసుకొని ఫోర్త్ వన్కి వచ్చేసరికి, మీ స్పీచ్లో ఏం మాట్లాడినా కూడా మీ పర్సనల్ ఎగ్జాంపుల్స్ కానీ, స్టోరీ, ఎదుటివాడి జీవితంలో స్టోరీస్ కానీ కంపల్సరీగా మీ స్పీచ్లో ఉండాలి. మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడారంటే కనీసం ఒక స్టోరీ అయినా ఉండాలి. నేను బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడినప్పుడు నా పర్సనల్ లైఫ్లో నేను బ్లడ్ డొనేషన్ చేసిన కేసెస్, కొన్ని యాక్సిడెంట్ కేసెస్ పేర్లతో సహా నేను మెన్షన్ చేసినప్పుడు ఆ స్పీచ్ ఎంతో పాపులర్ అయ్యింది. సో ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు, తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు నన్ను పిలిచి జనరల్ పబ్లిక్ స్పీచ్ ఇమ్మని అడుగుతారు. సత్యనారాయణ రాజు, మీరు ఇప్పటికీ ఒక 20 సార్లు బ్లడ్ ఇచ్చారు, సో మా వాళ్ళు కూడా మోటివేట్ అవ్వాలి అంటే మీరు ఒకసారి వచ్చి చక్కగా ఒక 10 నిమిషాలు మాట్లాడింది అంటే, ఆ స్పీచ్ నేను ప్రిపేర్ అయి ఉన్నాను కదా ఆల్రెడీ, నా లైఫ్ ఎగ్జాంపుల్ షేర్ చేయటం వల్ల నేను ఎంతో మందితో, కొన్ని వందల మందితో నేను బ్లడ్ డొనేషన్ ఇప్పించేలాగా ఒక స్పీకర్ అవ్వటం వల్ల నేను చేయగలిగాను అనమాట. అదే నేను చేసిన గొప్ప సర్వీస్. చాలామంది సర్వీస్ అంటే ఏమనుకుంటారంటే డబ్బులు ఇవ్వటం అనుకుంటారు, కాదు, మన సొసైటీకి ఏ రకంగా అయినా ఉపయోగం. ఇఫ్ యు ఆర్ గుడ్ స్పీకర్ యూ కెన్ హెల్ప్ సొసైటీ మెనీ వేస్. ద థర్డ్ స్టెప్ చూడండి, ఫస్ట్ టాపిక్ డిసైడ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, పర్యావరణం ఎలా క్లీన్గా ఉంచాలి అని అనుకున్నారు, మీరు ఫ్యాక్ట్స్ అన్నీ రాసుకున్నారు, గ్లోబల్ వార్మింగ్, చెట్లు కొట్టేయడం వల్ల ఏమి నష్టం జరుగుతుంది, అదంతా డేటా పెట్టుకున్నారు. ఇప్పుడు స్పీచ్ రాయాలి, కూర్చోండి ఒకసారి, కూర్చుని స్టార్ట్ విత్ ఎ కొటేషన్, వాట్ వివేకానంద సెడ్, వాట్ మహాత్మా గాంధీ సెడ్, వాట్ ఎవరైతే ఏం చెప్పారో ఆ కొటేషన్ స్టార్ట్ చేసి, ఈ క్లీన్ అండ్ గ్రీన్, చెట్లు నాటడం వలన ఏంటి ఉపయోగము అనేది ఫస్ట్ పారాగ్రాఫ్లో వచ్చేయాలి. రెండో పారాగ్రాఫ్, అసలు మన అడవులన్నీ ఎలా తగ్గిపోతున్నాయి అంటే, ఫస్ట్ ఓపెనింగ్లో చెట్లు కట్టేయడం వలన ఎఫెక్ట్, మన సొసైటీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది చెప్పాం కదా. బాడీలోకి వచ్చేసరికి చూడండి, యూజ్ సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్, రైట్ షార్ట్ ఈజీ టు అండర్స్టాండ్ సెంటెన్సెస్, ఆర్గనైజ్ యువర్ ఐడియాస్ ప్రాపర్లీ, ఇంక్లూడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇన్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్పీచ్ 100 పదాలు అనుకోండి, ఫస్ట్ 20 పదాలు క్లీన్గా గ్రీన్గా ఉంటే సొసైటీ ఉపయోగం ఏంటి అది. తర్వాత ఇంకొక 60 పదాలు ఈ స్టాటిస్టిక్స్, అడవులన్నీ ఎలా తగ్గిపోతున్నాయి అది రాయాలి. తర్వాత ఇంక్లూడ్ ఎగ్జాంపుల్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్. మీరు యాజ్ ఏ ఎన్విరాన్మెంటలిస్ట్ నేను నా ఎగ్జాంపుల్స్ ఇందులో పెడతాను, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేశాను. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కంక్లూజన్. మీ స్పీచ్ ఎలా ఎండ్ అవ్వాలంటే, సో మీరందరూ చెట్లు నాటండి, తక్కువని చెట్లు ఉపయోగం, చెట్లు పెంచడం వల్ల ఉపయోగం అని చెప్పేసి ఆపేయకూడదు. నేను మా ఇంటి పక్కన లాస్ట్ వీక్ 2 చెట్లు నాటాను, వాటికి నీళ్లు పోస్తున్నాను, దానికి ఈరోజు ఒక ఫ్లవర్ వచ్చింది, ఆ ఫ్లవర్ చూడగానే నాకు ఎంత ఆనందం వేసిందో అని. మై డియర్ స్టూడెంట్, మీరు కూడా నెక్స్ట్ వీక్ దగ్గరలో ఉన్న హార్టికల్చర్ షోరూమ్కి వెళ్ళి
రెండు చెట్లు తీసుకొచ్చి, చిన్న ప్లాంట్ తీసుకొచ్చి మీ ఇంటి చుట్టూ కూడా నాటండి అని మీరు వాళ్ళకి చెప్పారనుకోండి, యువర్ స్పీచ్ బికమ్ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, యువర్ స్పీచ్ బికమ్ పర్పస్ఫుల్, బికాస్ ఆఫ్ యువర్ స్పీచ్ ఇన్ యువర్ కాలనీ పీపుల్ ప్లాంటెడ్ 100 trees. డోంట్ యూ థింక్ యూ హ్యావ్ డన్ ఎనఫ్ సర్వీస్ టు ది సొసైటీ? సో అదనమాట, స్పీచ్ అలా రాసుకోవాలి. ఓపెనింగ్, బాడీ, కంక్లూజన్లో కాల్ ఫర్ యాక్షన్ ఉండాలన్నమాట. సో నేను ఇది చేస్తున్నాను, మీరు కూడా చేస్తే నాకు సంతోషం అని చెప్పాలి. తర్వాత 4th స్టెప్, స్పీచ్ రెడీ అయింది కదండి, పేపర్ మీద చక్కగా రాసేశారు. నా ఆ స్పీచ్ మీరు టేబుల్ మీద పెట్టుకుని ఒకసారి చదవండి. ప్లీజ్ రీడ్ వన్స్, రీడ్ అగైన్. చదివిన తర్వాత కళ్ళు మూసుకుని ట్రై టు రికలెక్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ వర్డ్ టు ద లాస్ట్ వర్డ్. whenever you are unable to recollect, open your eyes, go through the speech, చూడండి స్పీచ్, మళ్ళీ క్లోజ్ చేసుకోండి ఐస్, మళ్ళీ ట్రై టు రికలెక్ట్. ఎప్పుడైతే స్పీచ్ పేపర్ చూడకుండా మొత్తం స్పీచ్ మీరు రికలెక్ట్ చేసేసుకుంటారో యాజ్ ఏ స్పీకర్గా యు ఆర్ డన్. ఆ స్పీచ్ మీద అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు పేపర్ని ఇంకా చూడరు మీరు. దట్ విల్ బికమ్ యువర్ స్పీచ్. సో ఈవెన్ నిద్రలో లేపినా కూడా యూ విల్ స్పీక్ లైక్ ఎ ఛాంపియన్. అయిపోయింది. ఇప్పుడు 5 అయిపోయిందండి, మైండ్లో స్పీచ్ ఉంది. అలా వెళ్ళిపోయి మీరు వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్ అని మీరు ఏదో న్యూస్ చదివినట్టు చదివితే ఆడియన్స్ అందరూ పారిపోతారు. అందుకని ఏం చేయాలంటే 5th స్టెప్ ఏం చేయాలంటే, ఒక రోజు ముందు 2 రోజుల ముందు అద్దం ముందు నిలబడి మీ కళ్ళలోకి మీరు చూస్తూ నవ్వుతూ చేతులు 2 ఓపెన్గా వదిలేసి, ఇక్కడ తన పేపర్ పట్టుకున్నాడు కదా, ఆ పేపర్ కూడా మీ చేతిలో ఉండకూడదు. రిహార్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్, వాచింగ్ యువర్ ఓన్ ప్రాక్టీస్ హెల్ప్స్ ఇంప్రూవ్ బాడీ లాంగ్వేజ్. అసలు మీ బాడీ ఎలా నిలబడ్డారు, వెనక్కి నిలబడ్డారా, ముందుకు నిలబడ్డారా, పక్కకి నిలబడ్డారా, చెయ్యి పైకి వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, మీరు షర్ట్ ఫుల్ చేస్తున్నారా, అన్నీ మీకు తెలిసిపోతాయి. వాచ్ యువర్ ఓన్ బాడీ లాంగ్వేజ్. 2, యూజ్ న్యాచురల్ హ్యాండ్ గెస్చర్స్. ఇప్పుడు చేతి ద్వారా మనము ఒక ఆబ్జెక్ట్ సైజ్ ఎంత, దాని షేప్ ఏంటి చక్కగా చెప్పొచ్చు అనమాట. మీరు ఎలిఫెంట్ గురించి వర్ణిస్తున్నారు, ఆ ఎలిఫెంట్ ఎంత పెద్దగా ఉంది, సైజు, షేపు, దట్ బిహేవియర్. ఐ వాజ్ వాకింగ్ ఇన్ హిమాలయాస్ అన్నప్పుడు చాలా చలేసింది, చేతులు చూడండి ఎలా ఊపుతున్నాను. అక్కడ సిచ్యువేషన్ అలా అనగానే మీకు కూడా చలిగా అనిపిస్తుంది. నేను వణకడాన్ని బట్టి మీరు కూడా యూ ఫీల్ ద కోల్డ్ అనమాట. సో ఆ చేతుల్ని రిలవెంట్గా, స్లోగా, స్మూత్గా, గ్రేషియస్గా వాడాలి. యూజ్ న్యాచురల్ హ్యాండ్ గెస్చర్స్. అది ప్రాక్టీస్ చేయగా వస్తుంది అనమాట. 3వది ప్రాక్టికల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. చాలాసార్లు మనం హ్యాపీనెస్ గురించి చెప్తున్నప్పుడు బాధగా ముఖం పెడతాం, తర్వాత బాధగా చెప్పాల్సిన విషయాన్ని నవ్వుతూ చెప్తాం, అవతల వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సందర్భాన్ని బట్టి, మూడ్ని బట్టి ఎలా ఆ స్పీచ్కి సింక్ అయ్యేలాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఐ కాంటాక్ట్, మనం పైకి చూస్తాం, కిందకు చూస్తాం, పక్కకు చూస్తాం, ఎదురువాడి కళ్ళలోకి చూడం. అందుకే చాలామంది మీ స్పీచ్ని లైక్ చేయరు అనమాట, దే ఫీల్ బోర్. లాస్ట్ వన్, చేంజ్ వాయిస్. ఇక్కడ నేను సింహము ఎలక స్టోరీ చెప్పానా, మీరు సింహానికి ఎలక్కి రెండింటికి ఒకే టోన్ వాడేశారనుకోండి, కొంచెం వేరియేషన్ ఉంటే దట్ బికమ్స్ ఎ స్టోరీ, దట్ బికమ్స్ ఎ కాన్వర్సేషన్, దట్ బికమ్స్ ఎ మూవీ అనమాట. సో అది ప్రాక్టీస్ చేయాలి. మీరు చక్కగా స్టోరీ చెప్పేటప్పుడు మీ టోన్ కొంచెం మార్చాలి. కొంచెం స్పీడ్గా మాట్లాడాలి, ఒక్కోసారి హైలో మాట్లాడాలి, స్లోగా మాట్లాడాలి, మధ్యలో పాజ్ ఇవ్వాలి, వర్డ్కి పాజ్ ఇవ్వాలి. సో ఇదంతా మీరు అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసుకుంటే ఒక 5-6 సార్లు, తర్వాత రోజు స్టేజ్ మీద చక్కగా వచ్చేస్తుంది. లాస్ట్ బట్ వన్, ఇంకా దీని తర్వాత ఒక స్లైడ్ ఉంది, జాగ్రత్తగా వినండి ఒకసారి. టైము 3:50. డెలివర్ లైక్ ఏ సూపర్ స్టార్. మీరు స్పీచ్ ప్రిపేర్ అయ్యారు, యువర్ ఓన్ స్పీచ్. వెళ్ళేటప్పుడు స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు మీరు యూ ఫీల్ లైక్ ఏ సూపర్ స్టార్. వాక్ ఆన్ టు ద స్టేజ్ కాన్ఫిడెంట్లీ. ఎందుకంటే everything is inside you. Now you don't have to worry about the content, about hand gestures, everything you have practiced. And మీరు ఫీల్, ఒక చిరంజీవి స్టేజ్ మీదకి వెళ్ళాడు అనుకోండి, ఎలా మాట్లాడతాడు కాన్ఫిడెంట్గా, ఎన్నోసార్లు మాట్లాడేశాడు. అలాగే నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, దేర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మీ, ఐఎమ్ ఏ సూపర్ స్టార్, ఐఎమ్ ఏ రజనీకాంత్, ఐఎమ్ ఏ సూపర్ స్టార్, దేర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మీ. ఆ ఫీలింగ్తో మనం వెళ్ళాలి స్టేజ్ మీదకి. లుక్ అరౌండ్, వెళ్ళగానే తొందరగా కంగారులో మాట్లాడకూడదు. మనకి బ్రీతింగ్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. నేను ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను, అయినా స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నాకు కొంత టెన్షన్ ఉంటుంది. నిలబడి ఒకసారి టేక్ అ లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అప్పుడు హార్ట్ కొట్టుకోవడం నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అటు ఇటు ఒక్కసారి చూడాలి, స్టేజ్ మొత్తం లెఫ్ట్ రైట్, ఆడిటోరియం చివరి ఎవరెవరు నిలబడ్డారు చూసిన తర్వాత ఒక్క స్మైలీ, అందరినీ ఒకసారి కళ్ళు చూస్తూ లుక్ అరౌండ్ విత్ ఎ స్మైలీ ఫేస్. స్టార్ట్ స్పీచ్ విత్ ఆల్వేస్ ఎ బ్యూటిఫుల్ గ్రీటింగ్. My dear student, you all look so lovely. I'm so excited to be here.
నాకు చాలా ఆనందంగా ఉంది. మీరంతా వండర్ఫుల్ పీపుల్. మీకు అందరికీ మంచి జరగాలని కోరుకున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టుడే. ఆ రోజు నూతన సంవత్సరం అనుకోండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ మదర్స్ డే అని విష్ చేస్తూ స్పీచ్ స్టార్ట్ చేయాలి మనం. సో ఫోర్త్ స్టెప్, ఇమాజిన్ ఆడియన్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, దే వాంట్ యూ టు బి సక్సెస్ఫుల్ ఆన్ ద స్టేజ్. మీ ఫ్రెండ్స్ అందరూ మీరు స్పీకర్గా చక్కగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. మీరు చక్కగా బాడీ లాంగ్వేజ్ చూపించండి, ఏదైతే ప్రాక్టీస్ చేశారో. ఒక చోట నిలబడి ఒక స్టెప్ అటు ఇటు వేయాలి తప్పితే అటు ఇటు వాక్ చేయకూడదు. మన టెన్నిస్ మ్యాచ్ లాగా కంగారుగా జంప్ చేయకూడదు, ర్యాండమ్గా చేతులు ఊపకూడదు. ఒక స్టెప్ ముందుకి, ఒక స్టెప్ వెనక్కి, ఒక స్టెప్ రైట్ సైడ్, ఒక స్టెప్ బ్యాక్కి, ఒక స్టెప్ లెఫ్ట్కి, అంతే మన బాడీ లాంగ్వేజ్. ఎక్కువ పరిగెత్తకూడదు స్టేజ్ మీద. లాస్ట్ వన్, ఎండ్ యువర్ స్పీచ్. స్పీచ్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ నోట్తో గ్రీట్ చేస్తూ, ఎదుటి వాళ్ళని విష్ చేస్తూ, మీరు విష్ చేస్తూ స్పీచ్ క్లోజ్ చేయాలి. అబ్రప్ట్గా క్లోజ్ చేయకూడదు. కలెక్ట్ ఫీడ్బ్యాక్ అండ్ 1 minute. యా, ఇక్కడ 6 ఇది. సో నెక్స్ట్ ఇది నెంబర్ 7 ఉండాలి. ఓకే, కలెక్ట్ ఫీడ్బ్యాక్. మీరు మాట్లాడేసారు స్టేజ్ మీద, అబ్బా నేను చాలా బాగా మాట్లాడేసాను, ఐఎమ్ సూపర్ స్టార్ అనుకుని వెళ్ళిపోకూడదు. ఆ స్పీచ్ని ఎవరినో ఒకరిని వీడియో కెమెరాతో రికార్డ్ చేయమని వారికి మీరు సెల్ ఫోన్ ఇచ్చి స్టేజ్ మీదకి వెళ్ళాలి. వచ్చేసిన తర్వాత మీ ఫోన్ మీరు కలెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీ స్పీచ్ చూసుకుంటే యువర్ మొబైల్ ఫోన్ బికమ్ యువర్ గురు ఆర్ ఏ మాస్టర్. మీ స్పీచ్ని చూడండి ఒక్కసారి 5-6 సార్లు. తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడగండి, నేను ఎలా మాట్లాడాను, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా. వాళ్ళు చెప్పిన పాయింట్లన్నీ రాసుకోండి. రాసుకున్న పాయింట్ మీ మెంటర్తో డిస్కస్ చేయండి, మీ అమ్మగారి నాన్నగారితో డిస్కస్ చేసుకుని మీ స్క్రిప్ట్ ఒకసారి కరెక్ట్ చేసుకుని మళ్ళీ అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకుని ఇంకా ఎక్కడైనా మీకు అవకాశం వస్తే వేరే చోట స్పీచ్ ఇస్తే దాట్ స్పీచ్ వుడ్ బికమ్ హిస్టారిక్, దాట్ స్పీచ్ వుడ్ బికమ్ మెమరబుల్. సో ఈ 7 స్టెప్స్ మీకు పీపీటీ ప్రజెంటేషన్ షేర్ చేయబడుతుంది. సో మీరందరూ కూడా ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుని ఏదైనా డౌట్స్ వస్తే గ్రూప్లో పెడితే ఐ విల్ రెస్పాండ్. మీకు ఎక్కడైనా ఏదైనా స్టెప్ అర్థం కాకపోయినా, మీరు రాసుకునే స్పీచ్ రాసుకోవటంలో మీకు డిఫికల్టీ ఉంది, ప్రాక్టీస్ చేయడంలో డిఫికల్టీ ఉంది, చూడండి ఆ టాపిక్ సెలెక్షన్లో మీకు డిఫికల్టీ ఉంది, ప్లీజ్ టాక్ టు మీ, సెండ్ ఎ మెసేజ్. అండ్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, లేదు స్పీచ్ ఎలా ఇదంతా ఒక్కొక్క స్లైడు 1 hour మాట్లాడాలి. దీని గురించి డెప్త్లో మాట్లాడాలంటే అంత టైం లేదు కాబట్టి దీని మీద కొంత రీసెర్చ్ చేసుకుని మనం ఆ తర్వాత వేరే సెషన్లో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ ప్రజెంటేషన్ మీకు రీచ్ అవుతుంది. సో యా, ఇక్కడితో నేను ఆపేసి బ్యాక్ వస్తాను. నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు పంపొచ్చు. నా ఈమెయిల్ ఐడి కూడా ఉంది. ఇక్కడ నేను ప్రజెంటేషన్ స్టాప్ చేశాను. ఇప్పుడు దీని మీద మనం కొంచెం డిస్కషన్ చేద్దాము. ఇప్పుడు ఎవరైనా హ్యాండ్ రైట్ చేస్తే ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వి డిస్కస్డ్? వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ వన్? జస్ట్ నౌ వి హావ్ డిస్కస్డ్ 7 steps. Yes sir, thank you so much. What is the major step to start preparing your speech? You can unmute and speak. Ananya, you can unmute and speak. Sir, the first point we discussed was select the topic. Suppose I am a headmaster, you are my student. Ananya, I would like you to speak in tomorrow's assembly. What topic comes to your mind? Like how to be proper in the school. Proper? How to be disciplined in the school, sir. Yeah. Now your topic is discipline. How to be disciplined. ఆ టాపిక్ మీద యూ గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్. డిసిప్లిన్గా ఉండటం వల్ల ఉపయోగాలు ఏంటి? డిసిప్లిన్గా ఉంటే హౌ ఐ కెన్ గ్రో యాజ్ ఎ స్టూడెంట్, హౌ ఐ కెన్ గెట్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, అదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకుని దాన్ని రాసుకోవాలి. స్పీచ్ ఓపెనింగ్, బాడీ, కంక్లూజన్, అంటే తర్వాత అన్నీ ఫాలో అయిపోతాయి. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ, వాట్ ఈజ్ మై టాపిక్, హౌ టు గెట్ ద ఇన్ఫర్మేషన్, హౌ టు రైట్ మై స్పీచ్. అంతే. ఈ 3 స్టెప్లు ఇఫ్ యూ కెన్ డూ ప్రాపర్లీ, ఆల్ అదర్ స్టెప్స్ విల్ ఫాలో వెరీ ఈజీలీ. Thank you so much. You spoke very nicely. Who want to speak on the second topic? Second point of my presentation. Kartikeya. Sir, good afternoon, sir. Good afternoon.
సార్ నాకు ఈ టాపిక్ గురించి కాకుండా టుమారో 3 days ఒక ప్రోగ్రామ్ ఉంది సార్ ఆడ ఎంయుఎన్ మోడల్ యునైటెడ్ నేషన్స్ మీటింగ్ లో ప్రోగ్రామ్ ఉంది సార్ స్టేట్ లెవెల్లో అక్కడ నాకు అది కాదు, నీకు నేను చెప్పిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రెండో టాపిక్ ఉంది కదా, సార్ దాని మీద ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ అడగాలి నువ్వు నాకు, అంతే. తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వద్దాం. ఏం లేదు సార్. ఓకే, సెకండ్ పాయింట్ ఏం అర్థమైంది నీకు, చెప్పు నాకు. వాట్ ఈస్ సెకండ్ పాయింట్? సెకండ్ పాయింట్ లో మనము ఆడియన్స్ కోసం ఏ టాపిక్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ టాపిక్ మీద కొంచెం పక్కాగా వాటి మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి సార్. ఎలా చేయాలి? ఎలా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్? నోట్ బుక్స్, దానికి సంబంధించిన నోట్ బుక్స్, ఆర్టికల్స్ చదివి లేదా ఇంటర్నెట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని అవి నోట్ చేసుకొని వాటిని బై హార్ట్ చేసుకుంటూ. నీకు దానికి సంబంధించిన బుక్స్, మ్యాగజైన్స్ ఎక్కడ దొరుకుతాయి? నీకు డబ్బులు పెట్టి కొనుక్కోగలవు? ఒక్కో బుక్ 100-200 రూపాయలు ఉంటుంది. ఏం చేయి, సీక్రెట్ చెప్పు నాకు. ఇఫ్ యూ వాంట్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ టాపిక్, ఓకే, యూ నీడ్ సమ్ బుక్స్, మ్యాగజైన్స్. ఎక్కడ ఉంటాయి మ్యాగజైన్స్? సార్ మనీ ఉంటే కొనుక్కుంటాం, లేదా ఇంటర్నెట్ లో చూసుకుంటాం సార్. ఇంటర్నెట్ లేదు అంటే దగ్గరలో ఏదైనా లైబ్రరీ ఉంటే లైబ్రరీకి వెళ్ళటం అలవాటు చేసుకో కార్తికేయ. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లైబ్రరీ. ఎవ్రీ డే ఐ గో టు లైబ్రరీ వేర్ ఎవర్ ఐ యామ్. ఏదైనా ఊరు వెళ్ళినా కూడా ఆ ఆర్గనైజర్ నేను అడుగుతాను, బాబు దగ్గరలో లైబ్రరీ ఉందా అని అడుగుతాను. నేను సినిమాకి వెళ్ళను, లైబ్రరీకి వెళ్ళటం అలవాటు చేసుకుని టాపిక్ సెలక్షన్ అయిపోయిన తర్వాత దానికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ప్రాక్టీస్ చేస్తే అది నీకు ఫ్యూచర్లో ఇంజనీరింగ్ కానీ ఏదైనా చదివినప్పుడు నీకు ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి, నీ రీసెర్చ్ థీసిస్ సబ్మిట్ చేయడానికి కూడా నీకు ఈజీ అయిపోతుంది కార్తికేయ. యూ విల్ బికమ్ ఏ PhD స్టూడెంట్. ఓకే సార్. నాట్ ఓన్లీ స్పీకర్. ఓకే సార్, అలవాటు చేసుకుంటాను. సీరియస్ గా తీసుకో. ఓకే, నెక్స్ట్ అండి, థర్డ్ ఎవరు చెప్తారు? థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఆశ్రిత. సార్ థర్డ్ పాయింట్ ఏంటంటే రైటర్స్ ఇప్పుడు కలెక్ట్ చేసుకున్న పాయింట్స్ అవన్నీ ఒక స్టోరీ లాగా రాసి అది ఇతర వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం. స్టోరీ లాగా రాసుకుంటే అది మనకి ఇంకా ఈజీగా గుర్తుంటుంది. ఆ స్టోరీలో 3 కాంపోనెంట్స్ చెప్పాను, గుర్తున్నాయా? స్టోరీలో ఒక స్పీచ్ ని మనం 3 భాగాల కింద ఎడగట్టు. ఓపెనింగ్ లాంగ్ ఎగో దేర్ వాజ్ ఎ ఫారెస్ట్, ఒక సీన్ క్రియేట్ చేస్తాం. ఒక సినిమా ఓపెనింగ్ లో కూడా. తర్వాత బాడీలో ఏంటి, ఫ్యాక్ట్స్, ఫిగర్స్, స్టాటిస్టిక్స్ అన్నీ ఉంటాయి. క్లోజింగ్ లో వాట్ షుడ్ ఐ డూ. సో అంటే నువ్వు అక్కడ పాయింట్ మిస్ అయ్యావు. సో దీన్ని థర్డ్ పాయింట్ ని ఎవరు చెప్తారు? సో యూ గో టు మూట్ థర్డ్ పాయింట్. I want somebody to little elaborate. No hand raise? Yeah, Tanvika. Okay. Tanvika, please. స్పీచ్ రాసుకోవడం ఈజీయా, చాలా ఈజీయా, చాలా టఫా తన్విక? నార్మల్ సార్. కష్టమా? చాలా కష్టమా? కాదు. టాపిక్ డిసైడ్ అయిన తర్వాత, కంటెంట్ వచ్చిన తర్వాత మనము ఒక స్టైల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం సీరియస్గా రోజు రాస్తూ ఉండాలి 1 గంట సేపు. మన స్కూల్కి సంబంధించిన అసైన్మెంట్లు కాదు, దాన్ని జర్నలింగ్ అంటారు. డైరీ రాసుకోవాలి, స్కూల్లో ఏం జరిగింది, నేను ఈ రోజు మా హెచ్ఓడితో మాట్లాడాను, మా కాన్వర్సేషన్. అది రాయిగా ఏమవుతుందంటే ఒక స్టైల్ క్రియేట్ అవుతుంది. ఓపెనింగ్, బాడీ, కంక్లూజన్. సరేనా తన్విక? స్టార్ట్ రైటింగ్ టుడే ఆన్వర్డ్. Sir, I'm writing diary from many days, sir. Okay, I'll come back to you. Next one, fourth point. Speech రాసేసాను నేను. టాపిక్, కంటెంట్ గ్యాదర్ చేశాను. I wrote my speech. Fourth one. Likitaశ్రీ. Can you switch on your camera? Sorry, Litikaశ్రీ. Yes, sir. ఫోర్త్ పాయింట్ ఏంటమ్మా? రాసుకున్నాను. వాట్ సార్ చెప్పింది? రాయలేదు సార్, రాయాలి. రాసుకోవాలి కదమ్మా. మరి మనం నీకు PPT పంపిస్తాం, కాదు దాని గురించి కాదు, కానీ రాసుకోవడం అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే రేపొద్దు స్పీకర్స్కి ఉండవలసిన అలవాటు ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా వర్క్షాప్కి ఎక్కడికి వెళ్ళినా చిన్న పాకెట్ బుక్, నోట్ బుక్ క్యారీ చేసుకుని, రేపు నేను స్పీకర్ అయితే నాకు స్టోరీ కావాలి కదా, నాకు కొటేషన్స్ కావాలి కదా, నేను మిస్ అవ్వకూడదు అని టక చిన్న బుల్లెట్ పాయింట్లు రాసుకోవాలి. ఫోర్త్ పాయింట్. ఎవరు చెప్తారు ఫోర్త్ పాయింట్?
ఎవరు చెప్పగలిగితే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అయినా ఇవ్వండి సుమన్ గారు. యా, హూ కెన్ టెల్ ఫోర్త్ పాయింట్? ఓకే, వీక్షిత. సార్ మనము రాసుకునే స్పీచ్ ని మనం అద్దం ముందు నుంచొని కాన్ఫిడెంట్ గా నేర్చుకోవాలి సార్, పేపర్ చూడకుండా. కాదు, ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం మెమరైజ్ చేసుకోవాలి కదా స్పీచ్ ఫస్ట్. అద్దం ముందుకు వెళ్ళేటప్పుడు మిస్ అయ్యారు. Yes. ఇప్పుడు మీరు స్పీచ్ రాసేసారు, అది మీరు చాలా మంది ఏం చేశారంటే నాకు వీడియోలు పంపారు కదా, పేపర్ చూస్తూ మాట్లాడుతున్నారు. దానివల్ల ఏంటి ఉపయోగం? శర్మన్ అవుతుంది, అది స్పీచ్ అవ్వదు. ఎవరో రాసింది మీరు చదువుతున్నారు అనమాట. సో బై హార్ట్ చేసుకోవాలి మీరు. నేను ఏం చెప్పాను, అదే వర్డ్ సార్ టు నేను వర్డ్, చెప్తుంది. వర్డ్ టు వర్డ్ దానికి కలర్ పెన్ తో హైలైట్ చేసుకుని పారాగ్రాఫ్ల కింద ఎడగొట్టుకుని చిన్న చిన్నగా విడగొట్టుకుని మీరు పార్ట్ బై పార్ట్ రికలెక్ట్ చేసుకోవాలి. స్పీచ్ కళ్ళు మూసుకొని రికలెక్ట్ చేసుకుని మొత్తం స్పీచ్ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. దీని మెమరీ టెక్నిక్స్లో మేము సపరేట్గా డీల్ చేస్తాము, బట్ యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్. మనకు టైం లేదు కదా. ఒక 7 సార్లు చదువుకున్న తర్వాత 8వ సారి కళ్ళు మూసుకొని రికలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే పదం మిస్ అవుతామో కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ చదివి మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలి. సో మైండ్లో ప్రింట్ అయిపోయిన తర్వాత 5th పాయింట్ ఏంటి? 4th పాయింట్ హౌ టు మెమరైజ్ యువర్ స్పీచ్. 5th పాయింట్ అనన్య. Sir, 5th point is about gesture, sir. హౌ టు ప్రాక్టీస్ గెస్చర్స్. సార్ మనము ఒక మిర్రర్ ముందు మన స్పీచ్ ని ఎలా డెలివర్ చేయాలో ఫస్ట్ రిహార్స్ చేసుకోవాలి. మన హ్యాండ్ జెస్చర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా మన ఆడియన్స్ కాన్ఫిడెన్స్ తెప్పించేలా, ఎంట్రన్స్ తెప్పించేలా ఉండాలి సార్. ఐ కాంటాక్ట్ ఉంటే అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పుడుతుంది. మరి నా ఐ కాంటాక్ట్ సరిగ్గా ఉందా లేదా, నా బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉందా లేదా, అది నాకు ఎలా తెలుస్తుంది అనన్య? మన మిర్రర్ ముందు ఒక 2-3 టైమ్స్ రిహార్సల్ చేసుకుంటే అప్పుడు మనకే అర్థమైపోతుంది సార్. అద్దం ముందు లేదు అంటే ఎవరినన్నా హెల్ప్ తీసుకుని నువ్వు వీడియో రికార్డ్ చేసుకో. మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ కెమెరా పట్టుకుని దగ్గరగా పెట్టుకోవాలి, మరీ దూరంగా పెట్టుకుని నీ స్పీచ్ నువ్వే చూసేవనుకో అర్థమైపోతుంది నీకు. ఇది ఒక 10-15 సార్లు ప్రాక్టీస్ చేస్తే తర్వాత ఈజీ అయిపోతుంది, తర్వాత అక్కర్లేదు. వన్స్ యూ నో యువర్ వీక్నెస్, వన్స్ యూ నో యువర్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ బాడీ లాంగ్వేజ్, స్లోలీ యూ కెన్ వర్క్ ఆన్ యువర్ గెస్చర్స్, వర్క్ ఆన్ యువర్ ఐ కాంటాక్ట్. సో బాగా చెప్పు, అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అయిపోయింది, 5 పాయింట్స్ అయిపోయినాయి. వాట్ ఈస్ 6th పాయింట్? లాస్ట్ బట్ వన్. We are coming close. Yeah, 6th point, 6th slide. మోహనీష్, పర్నీత్, నిఖిల. ఓకే, 6th పాయింట్ ఏంటంటే, 6th పాయింట్ ఏంటంటే ఎవరైనా రెడీ ఉన్నారండి? ఉన్నారు ఎవరైనా? 6th పాయింట్ ఇట్స్ ఆల్ అబౌట్ సర్వింగ్ బిర్యానీ. మన అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నాము, బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది, 5 steps అయిపోయినాయి. ఓకే, వీ గాట్ ద కంటెంట్, వీ ప్రిపేర్డ్, అండ్ హౌ టు డెలివర్ నౌ. లాస్ట్ బట్ వన్ అండ్ 6th step and 7th step ఈజ్ మోర్ ఆఫ్ సర్వింగ్ అనమాట. డెలివరింగ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఫంబుల్, దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఫెయిల్ మెజరబుల్లీ ఆన్ ద స్టేజ్. సో ఆన్ ద స్టేజ్ ఆ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ అవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో మనం ప్రిపేర్ అవ్వాలి బాగా. సో ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్ ఫర్ 2 minutes, ఐ ప్రిపేర్ హాఫ్ డే అండి. హోల్ హార్టెడ్లీ ఐ విల్ టెల్ యూ ఆల్ మై డియర్ స్టూడెంట్. నేను రేపొద్దున ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే ఒక హాఫ్ డే ప్రిపేర్ అవుతాను. ఈ రోజుకి కూడా నా స్పీచ్ రాసుకుంటాను, మా మెంటర్తో కరెక్ట్ చేయించుకుంటాను, అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పటికీ కూడా నేను నా స్పీచ్ రికార్డ్ చేసుకుంటాను. తర్వాత రోజు వెళ్ళి మాట్లాడిన తర్వాత బాగా మాట్లాడేసని అనుకోను. సో 6th slide ఏంటంటే, ప్రజెంట్ యువర్ టాక్ లైక్ ఎ సూపర్ స్టార్, ఫీల్ లైక్ ఎ సెలబ్రిటీ. కాన్ఫిడెంట్గా స్టేజ్ మీద నిలబడండి, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ తీసుకోండి. ఒకసారి ఆడిటోరియం అంతా చూడండి, అందరితో ఐ కాంటాక్ట్ పెట్టుకోండి, చేతులు ప్రాపర్గా యూజ్ చేయండి, అండ్ హ్యాపీ ఫేస్తో స్టార్ట్ చేయండి, గ్రీట్ చేయండి, హ్యాపీ ఫేస్తో ఎండ్ చేయండి, అందరినీ గ్రీట్ చేయండి. దట్స్ ఇట్. 6th step. What is the last one? 7th one. Anybody followed? Sir, can I answer again? Okay, come on. సార్ మనము 7th step లాస్ట్ స్టెప్ మనము ఎలా చెప్పాము మనకు కొన్నిసార్లు అర్థం కాదు సార్, ఎందుకంటే ఆ స్టేజ్ పైన ఉంటాం కాబట్టి. సో మన ఫ్రెండ్ ఎవరి నుంచి అయినా ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకొని నేను ఎలా చెప్పాను, వాజ్ ఐ రైట్, ఆర్ ఇంకేమైనా చేంజెస్ కావాలా, మోడిఫికేషన్ అవసరమా అని అలా చేసుకున్న తర్వాత దాన్ని మోడిఫై చేసి నెక్స్ట్ టైం ఇక్కడైనా
ఇంకొకసారి ఇవ్వాల్సి వస్తే అప్పుడు మంచిగా చేసి ఆ స్పీచ్ ని మళ్ళీ డెలివర్ చేయొచ్చు సార్. వెరీ గుడ్. అందరూ ఒకసారి టప్పట్లు కొట్టండి, మీకు మీరే టప్పట్లు కొట్టండి. వండర్ఫుల్ జాబ్ డన్. ఓకే, నాకు ఒక 2 minutes ఇవ్వండి, నేను క్లోజ్ చేస్తాను. సీరియస్గా చెప్తున్నాను ఇప్పుడు మీ అందరికీ, స్పీకర్స్ ఆర్ నాట్ బోర్న్, స్పీకర్స్ ఆర్ నాట్ బోర్న్, స్పీకర్స్ ఆర్ మేడ్. వెన్ సత్యనారాయణ రాజు బోర్న్, నాట్ ఎ స్పీకర్, ఓన్లీ ఐ నో హౌ టు క్రై, దట్స్ ఆల్ ఎక్స్ప్రెషన్. అంటే ఏంటండి ఈ బాబు తేడాగా ఏడుస్తున్నాడు, ఈ బాబు అందంగా ఏడవట్లేదు అని ఏం డాక్టర్ అనలా. డాక్టర్ ఎప్పుడైతే నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఏడవడం మొదలుపెట్టానో అమ్మా నాన్న ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, బికాస్ మై బాయ్ ఈజ్ అలైవ్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్, మీ అందరికీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ద వే యూ స్మైల్, ద వే యూ క్రై, ద వే యూ వాక్, ద వే యూ లుక్, యు ఆర్ మెగ్నానమస్, యు ఆర్ అమేజింగ్. యు ఆర్ ఆల్ బోర్న్ నాట్ స్పీకర్స్. మీకు పుట్టినప్పుడు ఎక్స్ప్రెషన్ వచ్చు, దాన్ని ఎలాగ పద్ధతిగా ఎక్స్ప్రెస్ చేయాలన్న దాన్ని చెప్పడం కోసమే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. అయితే ఏమంటానంటే, మీరు బాగా మాట్లాడానా లేదా వర్రీ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అవ్వటం మొదలు పెట్టండి. ఎక్కడ అవకాశం దొరికినా మాట్లాడండి, తప్పులు చెయ్యండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ స్పీచ్ రాసుకోవాలి. సో మన ఇండియాకి కావాల్సింది ఇంజనీర్లతో పాటు డాక్టర్లతో పాటు మంచి స్పీకర్స్ కావాలి మై డియర్ స్టూడెంట్. అదే నా తపన. నేను ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని టాపిక్ సెలెక్ట్ చేసుకున్నానంటే, మిమ్మల్ని నేను మంచి స్పీకర్స్గా చూడాలి. ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్లాట్ఫామ్ మీద యునైటెడ్ నేషన్స్లో, అమెరికాలో, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో మీరు గెస్ట్ లెక్చర్ కింద వెళ్ళి మాట్లాడాలి, అక్కడ మీరు చదువుకోవాలి. సో దీని అందరికీ మనకు కావాల్సింది ఏంటంటే చక్కగా రాసుకోవటము, చక్కగా మాట్లాడటం మనకు రావాలి. అప్పుడు మీరు పిహెచ్డీ చేయొచ్చు, పిహెచ్డీ ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, మోడీతో పాటు పక్కన కూర్చొని మీరు మాట్లాడచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కన కూర్చొని మాట్లాడచ్చు, ఇంకా 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 ఎన్నో అద్భుతాలు చేయొచ్చు మీరు స్పీకర్ అయితే కనుక. సో అందుకని మీరు జీవితంలో ఏ ప్రొఫెషన్లో సెటిల్ అవుదాం అనుకున్నా స్పీకర్గా కూడా మంచి స్పీకర్గా అవ్వటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా మంచి స్పీకర్ అవ్వాలి. అప్పుడే మీరు సొసైటీకి సర్వీస్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సరిగ్గా మాట్లాడలేడు అనుకోండి, తను ఏం చెప్పగలడు చీఫ్ మినిస్టర్కి? తన జిల్లాలో తను ఏం మంచి పనులు చేశాడో చెప్పలేడు కదా, ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. సో అందుకని ఆ ఐఏఎస్ ఐపీఎస్ సెలక్షన్లో ప్రజెంటేషన్ స్కిల్స్ వచ్చా లేదో కూడా మీకు టెస్ట్ ఉంటుందన్నమాట. మీరు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ బాగా చేశారు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం రాదు, యూ కాంట్ బికమ్ ఐపీఎస్ ఆఫీసర్, బికాస్ దేర్ ఆర్ సమ్ టెస్ట్ దే కండక్ట్ టు చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ద ఫైనల్ ఇంటర్వ్యూ ఆఫ్ యువర్ సివిల్ సర్వీసెస్. అక్కడ మీరు ఫెయిల్ అయిపోతారు. అరే నేను ఇంత తెలివైన దాన్ని కదా, నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, అవలేకపోయాను అంటారు. ఎందుకని? కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్. సో యూ విల్ బి నాట్ సెలెక్టెడ్ ఇన్ ద ఫైనల్ రౌండ్. యూ ఫీల్ సో బ్యాడ్. సో అది సుమన్ గారు నాకు చెప్పినట్టు ఏం చెప్పారంటే, మన పిల్లలు ఏదో మాట్లాడకుండా చక్కగా బాడీ లాంగ్వేజ్తో, ఐ కాంటాక్ట్తో, గెస్చర్తో మాట్లాడాలండి అన్నారు. దానికి మనం ఫేస్ టు ఫేస్ చేసుకున్న వర్క్షాప్ అయితే నేను కొన్ని డెమో స్పీచెస్ ఇచ్చి మీకు నేను బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ అంతా చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలిగి ఉండేవాడిని. కానీ ఇది ఆన్లైన్ కాబట్టి నేను ఎక్కువ డెమో సెషన్స్ నేను ఇవ్వలేను. కాకపోతే ఇంపార్టెన్స్ చెప్దాం అనుకున్నాను మీకు. సో మీ అందరికీ నా సలహా, నా సజెషన్ ఏంటంటే, మీరు TED.com అని ఒక వెబ్సైట్ ఉంది. TED DET రాసుకోండి, TED.com, TED.com అనే వెబ్సైట్లో ప్రపంచంలోనే ప్రఖ్యాతకరమైన స్పీకర్స్ 20 నిమిషాలు మాట్లాడతారు. వాళ్ళు చక్కగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని, టాపిక్ సెలెక్ట్ చేసుకుని, స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని ప్రాక్టీస్ అయ్యి వస్తారు. వాళ్ళ స్పీచ్లు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది చూస్తారు, 70 కోట్లు 80 కోట్ల మంది చూస్తారు. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ అంత ఇంపార్టెంట్ అనమాట, వాళ్ళ కంటెంట్ అంత ఇంపార్టెంట్. మీరు కూడా TED.comలో, TEDx.com, TEDx.comలో ప్రపంచంలోనే అత్యున్నతమైన స్పీకర్ స్పీచెస్ ఉన్నాయి. వాళ్ళని మీరు ఎప్పుడైనా వారానికి ఒక 2-3 స్పీచ్లు చూస్తే కనుక వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఇచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, దానికి ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు, అంతా కూడా మీకు అర్థమైపోయి మీరు కూడా వాళ్ళలాగే వాళ్ళని కాపీ చేస్తూ ప్రాక్టీస్ చేసి ఫ్యూచర్లో మీకు ఒక స్టైల్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్లో మీరు కొంత కాపీ కొడతారు, తర్వాత మీకంటూ ఒక స్టైల్ క్రియేట్ అయిపోతుంది. సో ఫ్యూచర్లో మీరందరూ వరల్డ్ క్లాస్ స్పీకర్స్ అవ్వాలని, అలాగే మీ ప్రొఫెషన్లో డాక్టరో, ఇంజనీరో, లేదంటే చార్టెడ్ అకౌంటెంటో, లాయరు ఏం అవుదాం అనుకున్నా కూడా దాంతోపాటు మంచిగా మాట్లాడుతూ ఫ్యామిలీ రిలేషన్స్ మంచిగా డెవలప్ చేసుకొని
సొసైటీలో అందరికీ హెల్ప్ చేస్తూ అందరికీ కనెక్ట్ అయ్యి మీరు జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని నా కోరిక, నా విషెస్. సో ఇక్కడితో నేను వర్క్షాప్ క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సుమన్ గారికి అందజేస్తే ఆయన నాకు పాస్ ఆన్ చేస్తారు. నేను మీతో టచ్లో ఉంటాను. ఓకే, హోంవర్క్ ఏంటి? హోంవర్క్ చెప్తారా సార్? సేమ్ సార్, మనం లాస్ట్ వీక్ ఇచ్చాను చూసారా? ఇప్పుడు ఈ రోజు నేను చేసింది ఏంటంటే లాస్ట్ వీక్ కంటిన్యూషన్ అండి ఇది. యా సో కిడ్స్ చాలా అర్థమైంది హోంవర్క్ ఏంటో. ఇప్పుడు సార్ ఇవాళ ఏదైతే 7 పాయింట్స్ చెప్పారో ఆ 7 పాయింట్స్ ని మైండ్ లో ఉంచుకుని మీరు మళ్ళీ స్పీచ్ రికార్డ్ చేసి పంపించాలి. అది హోంవర్క్. ఓకేనా? దాన్ని చూసి సార్ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారు, ఎన్ని పాయింట్స్ ని మీరు యూజ్ చేశారు ఈ స్పీచ్ లో అనేది సార్ అబ్జర్వ్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ద homework is take any topic and take any topic and record your speech for 2-3 minutes and share it in the video. Last time only 5-6 members share చేశారు videos. Remaining 25 members also have to share your speeches. ఓకేనా? సుమన్ గారు, ఒక 6 నా దృష్టిలోకి వచ్చారు. శ్రీవత్స, అనన్య బి, తన్విక, కేతన్, లక్ష్మీ సౌజన్య, అనన్య రెడ్డి, వీళ్ళ 6 స్పీచెస్ నేను చూశాను. చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళు ఈ వయసులోనే ఇంత బాగా మాట్లాడారు అంటే ఇంకా పెద్ద అయితే చాలా బాగా మాట్లాడతారు. అలాగే నాకు మిగిలిన వాళ్ళ స్పీచెస్ కూడా వినాలని కోరికగా ఉంది. కొంచెము మీలో మీరు మోటివేట్ చేసుకుంటూ పిల్లలు, మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే స్పీచ్ ఇచ్చారో అయినా కూడా మళ్ళీ మీరు నెక్స్ట్ వీక్ నేను ఈరోజు చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు చదువుకొని పిపిటి ప్రజెంటేషన్ మీ గ్రూప్లో పెడతారు సుమన్ గారు. ఆ పిపిటి ప్రజెంటేషన్ మళ్ళీ ఒకసారి మీరు 4-5 సార్లు చదువుకొని ఆ 7 స్టెప్స్ కూడా చక్కగా మైండ్లో పెట్టుకొని 7 స్టెప్స్ బేస్డ్ ఆన్ ద 7 స్టెప్స్ యూ ప్రిపేర్ యువర్ స్పీచ్, రికార్డ్ ఇట్ అండ్ సెండ్ ఇట్ టు ద గ్రూప్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ పాస్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్, ఐ విల్ రెస్పాండ్. మీ స్టూడెంట్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ లో క్వశ్చన్స్ పెట్టండి. ఓకే, అందరికి క్లియరా హోంవర్క్? అందరూ థమ్స్ అప్ పెట్టండి జూమ్ లో ఇఫ్ యూ అర్థమైతే. హోంవర్క్ ఇస్ క్లియర్ సార్. ఓకే, గుడ్. సో వన్స్ అగైన్ మనం సత్యనారాయణ రాజు సార్ కి తన వాల్యుబుల్ టైం ని మనందరికి షేర్ చేసినందుకు అండ్ ఎంతో ఎంగేజింగ్ గా ఇప్పుడు సార్ మనకు ఒక లైక్ ఈ సెషన్ లోనే ఆ 7 పాయింట్స్ సార్ చెప్పిన పాయింట్స్ ని సార్ ఎలా యూజ్ చేస్తూ చేశారో మనకి ఇది లైవ్ డెమాన్స్ట్రేషన్. మనకి స్టోరీస్ చెప్పారు, మనకి మంచి వాయిస్ మాడ్యులేషన్ తో సెషన్ చేశారు, సార్ మంచి ఫీడ్బ్యాక్ అడిగారు. అన్ని సార్ చెప్పిన 7 కాంపోనెంట్స్ సార్ స్పీచ్ లోనే ఇన్కార్పొరేట్ చేసి మనకి వాళ్ళ సెషన్ కండక్ట్ చేశారు, మీరు నోటీస్ చేస్తే. సో అలా మన స్పీచెస్ లో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా మనం యూస్ చేస్తే వి విల్ బికమ్ వెరీ గుడ్ స్పీకర్స్, వెరీ గుడ్ కమ్యూనికేటర్స్. మన ఐడియాస్ ని మనం మంచిగా ఎక్స్ప్రెస్ చేసి పర్సువేట్ చేయొచ్చు ఆడియన్స్ ని. ఓకే, సో మేక్ గుడ్ యూజ్. ఓకే, విల్ క్లోజ్ ద సెషన్ విత్ అ సాంగ్ బై లిఖిత. లిఖిత అడిగింది ఐ వాంట్ టు సింగ్ ఎ సాంగ్ అని. లిఖిత, ఆర్ యు స్టిల్? సారీ, వీక్షిత, if you wanted to sing a song, we'll close the session with your song. Wonderful, and Suman garu, thanks for accommodating her. Please. Yeah, Vikshita, you can unmute and sing your song. Video kuda on cheyana. Sir, I'm out. I can't sing now. Sorry. Okay, it's okay, fine. Yeah, no worries. Suman garu, behalf of them, I will sing my favorite song for 1 minute. Okay, sir? Sir, I want to sing, sir. कभी कभी मेरे दिल में ख्याल आता है, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए, कि जैसे तुझको बनाया गया है मेरे लिए, कि अब से पहले सितारों में बस रही थी कहीं, कि अब से पहले सितारों
में बस रही थी कहीं, तुझे जमी पे बुलाया गया है मेरे लिए, तुझे जमी पे बुलाया गया है मेरे लिए, कभी कभी मेरे दिल में ఖయాల్ ఆతా హై. అంటే ఎంతమందికి హిందీ వచ్చో సాహిత్యం అర్థమైందో తెలియదు, కానీ చాలా ఓల్డ్ సాంగ్, మై ఫేవరెట్ సాంగ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరు కూడా మీకు మనసుకు నచ్చిన పాటలు డౌన్లోడ్ చేసుకుని చక్కగా ప్రాక్టీస్ చేసుకుని ఎప్పుడైనా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా పాడితే మీలో ఉన్న ఆ సిగ్గు బిడియం పోతాయండి. పాటలు పాడటం వల్ల మీలో ఉన్న బిడియం పోతుంది. Then you will get more confident to speak properly on the stage. So, thanks and Praman garu. Okay, kids, wish you a good evening. Enjoy your evening, and we'll see tomorrow in the next session at 3 p.m. Have a good day. Bye. Thank you, sir. Bye. Have a great day. I enjoyed today's session. Thank you very much. Bye. Bye. Take care. Thanks, sir. Wish you all the best. Wish you all the best. Thank you, Bye, sir. sir. Thank you. Bye, sir. Bye.